గాయస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ అనమాట. సో టైమ్ అండ్ వర్క్ నేను మీకు క్లాస్ తీసుకుంటాను. నేను ఎట్లా చెప్తానంటే మీకు మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. నేను టైమ్ అండ్ వర్క్లో ఏ మోడల్స్ ఉన్నాయో మెన్ను వేజెస్ అన్ని మోడల్స్ మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాను నేను. మీరు ఈ మోడల్స్ అని ఏ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నీట్గా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తీసి మీరు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అనుకోండి, మీకు టైమ్ అండ్ వర్క్లో తిరిగి ఉండదు. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్కి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు బేసిక్స్ అనేవి మంచిగా నేర్చుకున్నారంటే ఈజీగా చేసేస్తారు. సో బేసిక్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెట్ అంటే తెలుసు కదా, ఇది ఒక యాక్రోనిమ్ అనమాట. సో ఈ వెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే డబ్ల్యూ ఈజ్వల్ టు వర్క్ అనమాట, ఈ ఈజ్వల్ టు ఎఫిషియన్సీ, టీ ఈజ్వల్ టు టైం, వర్క్ ఈజ్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇది ఒక్క ప్రాబ్లం, ఇది ఒక్క ఫార్ములా మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేసేయచ్చు. ప్రతిదానికి ఈ ప్రాబ్లంతోనే ఈ ఫార్ములాతోనే లింక్ పెట్టుకోండి అనమాట. సో ఇలాగే ఆలోచించడం స్టార్ట్ చేయండి. సో వర్క్ ఈజ్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అని అడిగారు అనుకో, సపోజ్ మీకు ప్రాబ్లంలో ఎఫిషియన్సీ ఎంత అని అడిగారు అనుకో, ఏం చెప్తారు? వర్క్ బై టైం. టైం ఈజ్వల్ టు ఎంత అని అడిగారు అనుకో, వర్క్ బై ఎఫిషియన్సీ. అంతే. నెక్స్ట్ కొంతమందికి చిన్న ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ కొంచెం అర్థం అవ్వదు. సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ అంటే ఎవరో అపరో సపరో ఎవరో ఒకరు అనుకోండి. ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవడో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఒక పనిని 20 డేస్లో చేస్తాడు. సో వాడు ఒక పనిని 20 డేస్లో చేస్తే ఒక్క రోజులో ఎంత పని చేస్తారని అడుగుతారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఏ అనేవాడు 20 డేస్లో చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సపోజ్ 50 చాక్లెట్స్, 50 వద్దులేండి, 5 చాక్లెట్స్ 50 రూపీస్ అనుకోండి. అప్పుడు 1 చాక్లెట్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ 10 రూపీస్ ఉంటుంది. 5 చాక్లెట్స్ 50 రూపీస్ అయితే ఏం చేస్తాం మనం? 1 చాక్లెట్ కావాలంటే 50/5 చేసాం. 5 1 జా 5 10 జా 1 చాక్లెట్ కాస్ట్ 10 రూపీస్ అని చెప్తున్నాం. అట్లానే ఏ అనేవాడు ఒక పనిని 20 డేస్లో చేస్తే సేమ్ 20 డేస్లో నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే ఒక రోజులో 1 డేలో ఎంత పని చేయగలవు? సింపుల్, 1/20 కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏ అనేవాడు ఒక రోజులో ఎంత పని చేయగలడు? 1/20 పని చేయగలడు. అర్థమైంది కదా మీకు? ఒక ఏ అనే వ్యక్తి 20 డేస్లో ఒక 1 యూనిట్ పని చేస్తున్నాడు. 1 డేకి ఎంత పని చేస్తాడు? 1/20 యూనిట్స్ చేయగలడు అనమాట. ఇది ఒక కాన్సెప్ట్. ఇది మీకు అర్థమైపోయింటే ఇంకా అర్థమైపోయినట్టే. నెక్స్ట్ ఎఫిషియన్సీ. వాట్ ఈజ్ ఎఫిషియన్సీ? ఎఫిషియన్సీ అంటే ఇంకా ఈజీగా చెప్పచ్చు. ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, బి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మీ ఇద్దరిని ఎగ్జామ్ పంపించాను నేను. సో 20 క్వశ్చన్స్ ఇచ్చాను, 1 అవర్ 20 క్వశ్చన్స్ టైం ఇచ్చాను, ఎగ్జామ్ రాయండి అని. ఏ అనేవాడు 1 అవర్లో రాస్తాడు ఎగ్జామ్. బి అనేవాడు అదే పేపర్ 20 క్వశ్చన్స్ పేపర్ రాయడానికి వాడికి ఎంత టైం పట్టిందంటే 2 అవర్స్ పట్టింది. సో వీళ్ళిద్దరిలో ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? ఆబ్వియస్గా ఏ అనేవాడికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు కదా. అర్థమైందా? ఏ అనేవాడికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉందని అర్థం అనమాట. ఎందుకంటే ఏ అనేవాడు సేమ్ ఇద్దరికి 20 క్వశ్చన్స్ పేపరే ఇచ్చాను. 20 క్వశ్చన్స్ పేపర్ ఏ అనేవాడు ఫాస్ట్గా సాల్వ్ చేస్తాడు అన్నమాట, 1 అవర్లో సాల్వ్ చేస్తాడు. కానీ బి అనేవాడు 2 అవర్స్ తీసుకున్నాడు అదే పేపర్ సాల్వ్ చేయడానికి. సో ఇద్దరిలో ఎవరికి ఎఫిషియన్సీ ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు? బి అనేవాడికి తక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు, ఏ అనేవాడికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, ఎఫిషియన్సీ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టైం. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ మీకు తెలుసని అనుకుంటున్నాను. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సపోజ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి, టైం అనేది తక్కువ ఉంటుంది అనమాట. టైం అనేది ఎక్కువ ఉందనుకోండి, ఎఫిషియన్సీ అనేది ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రెండు ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తికి 20 డేస్లో చేస్తే బి అనే వ్యక్తి 30 డేస్లో చేసాడు అనుకోండి ఒక పనిని.
సో ఏ కంటే బి ఎక్కువ టైం తీసుకున్నాడు టైం. సో వీడి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, రివర్స్లో ఉంటుంది అనమాట. అంటే 2:3 డేస్లో చేస్తే వీళ్ళ ఎఫిషియన్సీ మాత్రం 3:2లో ఉంటుందన్నమాట. ఏకి 3 ఎఫిషియన్సీ ఉంటే బికి 2 ఎఫిషియన్సీ ఉంటుందన్నమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఇవి మెయిన్ మినిమం బేసిక్స్. ఇక్కడ నుంచి మనం సమ్స్ స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్, దీన్ని 2 వేస్లో చేయొచ్చు మనం. ఆ 2 వేస్లో ఇప్పుడు మనం చేద్దాం. చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. ఏ అనేవాడు ఒక పనిని చేయడానికి ఎన్ని డేస్ తీసుకున్నాడు, 20 డేస్ తీసుకున్నాడు. బి ఒక్కడే సేమ్ పనిని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 30 డేస్ పడుతుంది. ఓకే కదా. సో వీళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నారు అనమాట. ఆ వర్క్ని మనం సపోజ్ ఒక వాల్యూ అనుకోవాలి కదా, ఆ వాల్యూని ఏమనుకుంటాం, ఈ రెండింటికి ఎల్సిఎం అనుకుందాం. ఎల్సిఎం ఎలా కడతాం, 2 నెంబర్లు ఇచ్చారు, ఒకటి 20, 30. 20, 30 ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏది చూడండి, పెద్ద నెంబర్ ఏంటి 30. సో 30 కదా పెద్ద నెంబరు. 30 20 టేబుల్లో పోతుంది, సో 20 టేబుల్లో పోదు, 30 టేబుల్లో పోతుంది 30. సో నెక్స్ట్ నెంబర్ చూడండి, 30 మల్టిపుల్ ఏంటి, 30 2 60. 60 20 టేబుల్లో పోతుంది, 30 టేబుల్లో పోతుంది. సో అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే 60 అవుతుంది అనమాట. అర్థమైంది మీకు. 60 ఇది ఒక ఇమాజినరీ వాల్యూ అనమాట. సో రెండిట్లోనూ పోయే వాల్యూ అనమాట. 60 తీసుకున్నాం అనమాట. మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండండి. 60 ఎందుకు తీసుకోవాలి, మీరు 120 తీసుకోవచ్చు కదా అంటే 120 తీసుకున్నా అవుతుంది. సో మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటున్నాం అనమాట. మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఆ నెంబర్ అనేది ఈ 2 టేబుల్స్లో, ఈ 20లోనే పోయి ఉండాలి, ఈ 30లోనే పోయి ఉండాలి అనమాట. మీకు అర్థమైందా. అది నెక్స్ట్ ఏంటంటే ఎఫిషియన్సీ. చెప్పాను కదా మీకు వెట్. మీకు ఎఫిషియన్సీ కావాలంటే ఏది చెప్పాను, ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఎఫిషియన్సీ ఈక్వల్ టు W/T. వర్క్ ఎంత 60 యూనిట్స్. టైం ఎంత 20 డేస్. 20 డేస్. ఈ 20కి 60కి ఎంత పడుతుంది, సో 3 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 3 యూనిట్లు అనమాట. నెక్స్ట్ ఇదే చూడండి, సేమ్ 60/30 అంటే ఎంత 2 యూనిట్స్ పర్ డే. సో మనకు క్వశ్చన్ ఏం అడిగాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. ఏ ఒక పనిని 20 డేస్లో చేస్తాడు, బి ఒక పనిని 30 డేస్లో చేస్తాడు. సో ఏ బి కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఒక రోజుకి 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 2 + 3 అంటే 5 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 5 యూనిట్లు పని చేస్తారనమాట ఏ బి. అర్థమైందా మీకు. సో వీళ్ళిద్దరూ ఎంత పని చేయాలి, 60 యూనిట్స్ పని చేయాలి. 60 ఒక రోజుకి 5 యూనిట్లు చేస్తే 60 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేస్తారు, 12 రోజుల్లో చేస్తారు. మీకు మళ్ళీ చెప్తాను చూడండి, యూనిట్స్ పర్ డే. 1 డేకి 5 యూనిట్స్ చేస్తున్నారు. 60 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు, 12 డేస్లో చేస్తారు అనమాట. మీకు అర్థమైంది ఇది. సో దీన్ని ఇంకో మోడల్లో ఎలా చేయాలో ఆలోచిద్దాం. చూడండి, ఇంకో మోడల్ ఎలా చేస్తామంటే మనం మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 1/day అని. ఏ ఒక పనిని 20 డేస్లో చేస్తాడు, బి అదే పనిని 30 డేస్లో చేస్తాడు. సో 1 డేకి ఏ ఎంత పని చేస్తాడు, 1/20. 1 డేకి బి ఎంత పని చేస్తాడు, 1/30. వీళ్ళిద్దరూ ఒక రోజులో ఎంత పని చేస్తారు, 20/30 అంటే ఎంత 60. 20 టేబుల్లో 3 + 2 5/60 అంటే ఎంత 1/12. ఒక రోజుకి 1/12 యూనిట్స్ చేస్తారనమాట. సో మొత్తం ఎంత పని, దీన్ని రివర్స్ చేసేయండి. రివర్స్ చేస్తే డేస్ వస్తాయి అన్నమాట, 12 డేస్. వీళ్ళు 60 యూనిట్స్ వర్క్ని 12 డేస్లో చేస్తారనమాట. అర్థమైందా. సో ఇదొక మోడల్. మ్యాక్సిమం ఈ మోడల్నే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఈ మోడల్లో మీకు ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఈ మోడల్తోనే చాలా ఎక్కువ సమ్స్ చేయగలరు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, మీకు ఇంకా ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట.
సో నెక్స్ట్ మోడల్ చూడండి. A and B can do a piece of work in 7.5 days. B alone can do it in 25 days. మీరు ఒకసారి ఇప్పుడు నేను ఈ సమ్ చెప్పాను కదా, ఈ సమ్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, మీకు వచ్చిందంటే చూడండి, లేదంటే నేను చెప్తాను అనమాట ఎలా చేయాలో. సో మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏం చేయలేము, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు సమ్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఏ అనేవాడు డేస్ నీట్గా రాసుకోండి. ఇలాగా నీట్గా రాసుకుంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది, మీరు ఎక్కడ ఉన్నారో మీకు ప్రాసెస్ అర్థమవుతుంది అనమాట. 7.5 days అంట. 7.5 daysని 7.5 days దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 7 14, 14 + 1 15, 15/2 days అనమాట. అర్థమైందా? 15/2 days. సో ఇదంతా 15/2 days. నెక్స్ట్ బి ఎంత? 25 days. 25 days. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వర్కింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. వర్కింగ్ క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి ఏం చెప్పాను? ఈ రెండింటికి ఎల్సిఎం తీయాలి. మీరు ఎల్సిఎం ఎలా తీస్తారంటే ఈ డినామినేటర్ మర్చిపోండి, ఈ పై ఉందా న్యూమినేటర్, ఈ న్యూమినేటర్కి మాత్రమే చేయండి. 15 25. 25 అంటే ఏం చెప్పాను? రెండిట్లో పెద్ద నెంబర్ ఎంత? 25. 25 మల్టిపుల్స్ తీసుకోండి. 25 50 75. 50 25 రెండిట్లో పోదు, 50 రెండిట్లో పోదు, 75 15లో పోతుంది, 25లో పోతుంది. సో ఎల్సిఎం ఎంత అంటే 75. సో ఏం చెప్పాను? నెక్స్ట్ ఏంటి? ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏం చెప్పాను? వర్క్ బై టైం. ఇది 75 units. సో ఎఫిషియన్సీ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 75 units బై టైం ఎంత? 15/2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 75/1 × 2/15. 15 1 15 5 5 2 ఎంత? 10. సారీ, ఇది A+B వర్కింగ్ టోటల్ అనమాట. ఇది A+B. A+B పని చేయడానికి 15/2 స్పేస్ పడుతుంది అనమాట. సో ఎంత? అది 10 units per day. ఓకే. నెక్స్ట్ 25 ఎంత? సేమ్ 25 days 75 units. 75 units బై 25 days అంటే ఎంత? 3 units per day. ఒక రోజుకి వీళ్ళు ఎంత చేస్తారు? 3 units per day చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ నీట్గా చూడండి. A+B ఇద్దరు కలిసి ఒక రోజుకి 10 units చేస్తారనమాట. 10 units per day. అలాగే B అనేవాడు ఎంత? 3 units per day. ఒక రోజుకి 3 units చేస్తాడు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A+B ఇద్దరు 10 units చేస్తాడు, కానీ B ఒకడే ఎంత చేస్తాడు? 3 units. అంటే మిగతా 7 units ఎవరు చేస్తున్నట్టు? ఏ చేస్తున్నాడు అనమాట. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 7 units per day. సో ఇప్పుడు ఏం అడిగాడు క్వశ్చను? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. సో ఆడేం అడుగుతున్నాడు అంటే టైం అడుగుతున్నాడు. టైం ఎవరి టైం అడుగుతున్నాడు? టైమ్ ఆఫ్ ఏ. మనకి టైం కనుక్కోమంటే మన ఫార్ములా ఏం చెప్పాను? సేమ్ దట్. ఇప్పుడు నాకు టైం కావాలి. టైం కావాలంటే ఏంటి? W/E. వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 75 units. వర్క్ ఏం మారలేదు కదా, 75 units. ఎఫిషియన్సీ ఎంత? 7 units. సారీ 7 units per day. 75/7. సో టైం ఎంత అంటే 75/7 days. వీడికి ఎంత టైం పడుతుంది అనమాట ఏ అనేవాడికి ఈ పని చేయడానికి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇది చూడండి. సో ఇది కూడా మీరు చేయొచ్చు, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి అనమాట. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు చెప్పండి. సేమ్ ఇట్లానే సేమ్ ఏం చెప్తున్నాడు? A, B, C కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. సో ఏ అనేవాడు ఉన్నాడు మరియు బి అనేవాడు ఉన్నాడు. ఈ చివరికి రాద్దాం. A, B, C కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ని డేస్లో చేస్తారంట? 8 daysలో చేస్తారంట ఒక పనిని. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి 8 రోజుల్లో చేస్తారు.
నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ బి అలోన్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. వీళ్ళు ముగ్గురు 8 రోజుల్లో చేస్తే బి అనేవాడు ఒక్కడే 18 రోజుల్లో చేస్తారంట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, సి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఈ సి అనేవాడు 24 daysలో చేస్తారంట అదే పనిని. సో మనం మామూలుగానే ఫస్ట్ మనం వర్క్ ఎంతో కనుక్కోవాలి. వర్క్ అని ఎలా కనుక్కోవాలని చెప్పాను చూడండి. మన దగ్గర 8, 18, 24 అన్నిటికంటే పెద్ద నెంబర్ ఎంత 24. 8, 18, 24. 24ని మల్టిపుల్స్ చూడండి, 24, 48, 72. సో 24 పోదు, 48 పోదు, 72 మూడిట్లోనే పోతుంది. 8 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది, 18 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, 24 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. సో మన ఎల్సిఎం ఎంత అంటే 72. సో మన వర్క్ ఎంత వచ్చింది 72. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీని కనుక్కోవాలి. ఎఫిషియన్సీని ఎలా కనుక్కోవాలని చెప్పాను, సేమ్ మీకు డౌట్ వస్తే తడి వెట్ అంతే. ఈ ఫార్ములా గుర్తు చేసుకుంటే అంతా అయిపోయినట్టే. ఎఫిషియన్సీ ఈక్వల్ ఏమవుతుంది, వర్క్ బై టైం. సో వర్క్ ఎంత 72 యూనిట్స్ బై 8. సో వీడిది 9, వీడిది 4, వీడిది 3. ఇప్పుడు మనం ఎఫిషియన్సీ వేసుకుందాం. 8 టేబుల్లో 72 యూనిట్స్ బై 8 days. ఇంక ఇవి అంతా వేయాల్సిన లేదు, మీకు అర్థమవుతుందని అనుకుంటాను. నేను డైరెక్ట్గా వాల్యూ వేసేస్తున్నాను. సో అంటే ఎంత అవుతుంది 9 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి వీడు 9 యూనిట్లు వీళ్ళు ముగ్గురు కలిసి 9 యూనిట్లు చేస్తారన్నమాట. వీడు 4 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 4 యూనిట్లు పనిచేస్తారు. వీడు 3 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 3 యూనిట్లు పనిచేస్తారు. సో ఇప్పుడు చూడండి మీరు, ఇది ఎఫిషియన్సీ కదా. సో వాడు ఏం చెప్తున్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత, వీళ్ళ ఎఫిషియన్సీ 9. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ఏ అలోన్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. ఏ అనేవాడు అదే వర్క్ని టైం ఎన్ని రోజుల్లో చేస్తున్నాను, సేమ్. వెట్ కావాలంటే నాకు ఏం కావాలి, వర్క్ తెలియాలి, ఎఫిషియన్సీ తెలియాలి. సో వర్క్ బై ఎఫిషియన్సీ. నాకు ఆల్రెడీ వర్క్ తెలుసు ఎంత 72 యూనిట్స్. ఎఫిషియన్సీ నాకు తెలీదు, ఏ ఎఫిషియన్సీ తెలియదు. నాకు బి తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ సి తెలుసు, సి తెలుసు. సో నాకు ఏ ఎఫిషియన్సీ ఒక్కటి తెలిసింది అనుకో, నేను ఎంత టైంలో వర్క్ చేయగలదో నేను చెప్పగలను. సో ఏ ఎఫిషియన్సీని మనం కనుక్కున్నాం. సో ఎట్లా కనుక్కుంటాం, వాడు ఇచ్చాడుగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు. బిది ఇచ్చాడు, బి ఎఫిషియన్సీ ఎంత 4, సి ఎఫిషియన్సీ ఎంత 3. వీళ్ళు ముగ్గురిది 9, వీళ్ళిద్దరిది 7. అప్పుడు మన హీరోది ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 2 + 4 + 3 = 9. 2 + 4 6, 6 + 3 9. సో 9. సో వీడిది ఎంత అంటే 2 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 2 యూనిట్లు పనిచేస్తాడు. మొత్తం ఎన్ని యూనిట్ల వరకు, 72 యూనిట్ల వరకు. సో 1 డేకి వీడు 2 యూనిట్స్ చేస్తే 72 యూనిట్ల పని ఎన్ని రోజుల్లో చేస్తాడు, 36 రోజుల్లో చేస్తాడు. సో ఏ ఒక్కడికి ఆ పని చేయడానికి ఎంత పడుతుంది, 36 days పడుతుంది ఆ ఒక్క పని చేయడానికి. మీకు అర్థమైందా ఇప్పుడు, అట్లా అనమాట. సో ఏదైనా సరే మీరు ఎక్కడ ఆగిపోయినా సరే ఇది మాత్రం బాగా గుర్తు చేసుకోండి, ఇంక ఈజీగా చేసేస్తారు మీరు సమ్స్. నెక్స్ట్ చూద్దాం. ఏ కెన్ డూ ఏ హాఫ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days. ఇది చూడండి, ఇది భలే ఉంటుంది. సో ఏ అనేవాడు అక్కడ ఉన్నాడు. ఇది మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు వచ్చిందంటే గ్రేట్. నెక్స్ట్ మీకు రాలేదంటే నేను చెప్తాను అనమాట. ఏ కెన్ డూ ఏ హాఫ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days. సో హాఫ్, ఇది ఒక మొత్తం పని అనుకోండి. దీన్ని హాఫ్ చేశాను, దీన్ని హాఫ్ చేశాను. ఈ హాఫ్ పీస్ ఆఫ్ వర్క్ని వీడు ఎన్ని చేశాడు, 5 daysలో చేశాడు. మిగతా హాఫ్ చేయడానికి ఎంత పడుతుంది, ఈ హాఫ్ చేయడానికి ఎంత టైం అయితే పట్టిందో అది కూడా అంతే చేయడానికి అంతే టైం పడుతుంది కదా. సో 5 days. మొత్తం టోటల్ ఎంత అవుతుంది, ఒక పని చేయడానికి, ఒక టోటల్ వర్క్ చేయడానికి వీడికి 10 days పడుతుంది అనమాట. అర్థమైంది మీకు, అంతే. చూడండి, హాఫ్ వర్క్ చేయడానికి 5 days పడుతుంది.
అదే ఒక వర్క్ చేయడానికి ఎంత, ఈ రెండు మల్టిప్లై అవుతాయి, అప్పుడు ఎంత పడుతుంది, ఒక వర్క్ చేయడానికి ఏకి 10 days అవుతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ బీకి ఎంత పడుతుంది, 3/5 వర్క్ చేయడానికి వాడికి 9 రోజులు పడుతుంది. సో ఒక వర్క్ చేయడానికి ఎంత పడుతుంది, 9 × 5/3, 3 3 జా 9, 15 days పడుతుంది వీడికి. నెక్స్ట్ సికి ఎంత టైం పడుతుంది, 2/3 వర్క్ చేయడానికి 8 days పడుతుంది. 2/3 వర్క్ చేయడానికి 8 days పడుతుంది 2/. సో అదే ఒక వర్క్ చేయడానికి ఎంత పడుతుంది, 2/3 ఇంటూ 8 × 3/2, 2 4 జా వీడికి 12 days పడుతుంది అనమాట. ఇంకంతే పర్ఫెక్ట్, మీరు ఇంకా ఇక్కడ నుంచి చెలరగిపోతారు అనమాట. సో మీకు ఏ అంత 10 daysలో చేస్తారని తెలుసు, బి 15 daysలో చేస్తారని తెలుసు, సి 12 daysలో చేస్తారని తెలుసు. ఇంక ఈజీగా మీరు సమ్స్ చేసేయచ్చు. మీరు ఇక్కడ పాజ్ చేసి మీరు ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను సమ్. సో సేమ్ డేస్ వర్క్ ఎఫిషియన్సీ ఏ బి సి. ఏ అనేవాడు ఎంత, 10 days, వీడు 15 days, వీడు 12 days. సో సేమ్ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది, 15. 15 రోజులు 30 పోదు, 15 3 45 పోదు, 15 4 60, 12లో పోతుంది, 15లో పోతుంది, 60లో పోతుంది. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 60 అనమాట. 60 ఏంటవి యూనిట్స్, మనం యూనిట్స్ అనుకుంటున్నాం. 60 యూనిట్స్ వర్క్ ఉంది. ఏ అనేవాడు 10 daysలో చేస్తాడు, బి అనేవాడు 15 daysలో చేస్తాడు, సి అనేవాడు 12 daysలో చేస్తాడు. సో ఇదే 60 యూనిట్స్ వర్క్ని ఒక రోజులో ఎంత చేస్తారు వీళ్ళు, 60/10 అంటే ఎంత, 6 units పర్ డే. ఏ అనేవాడు ఒక రోజుకి 6 యూనిట్లు చేస్తాడు, బి అనేవాడు ఒక రోజుకి 4 యూనిట్లు చేస్తాడు, సి అనేవాడు ఒక రోజుకి 5 units చేస్తాడు అనమాట. అర్థమైందా. సో ఏ అనేవాడు ఒక రోజుకి 6 యూనిట్లు, 4 యూనిట్లు, 5 యూనిట్లు. వాడు ఏమడుగుతున్నాడు మళ్ళీ, 3 how many 3 టుగెదర్ టు డూ ద వర్క్, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి టైం అడుగుతున్నాడు అన్నమాట. సేమ్ వెట్ టైం కావాలంటే W/E. మనకు వర్క్ తెలియాలి, ఈ ముగ్గురు ఎఫిషియన్సీ తెలియాలి. ముగ్గురు ఎఫిషియన్సీ తెలుసు, విడివిడిగా తెలుసు, కూడితే వీళ్ళు ముగ్గురు ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. వర్క్ ఎంత, 60 units. ఎఫిషియన్సీ ఎంత, 6 + 4 + 5, 6 4 10, 10 15, 60/15. సో 4. సో ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురికి టైం ఎంత పడుతుందంట, అదే పని చేయడానికి 4 days పడుతుందన్నమాట. అర్థమైంది మీకు. సో వీళ్ళు ముగ్గురికి అదే పని చేయడానికి ఎంత పడుతుందంటే 4 days పడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఇంకోటి అనమాట. ఇది మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ మీ మెయిన్ గోల్ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 8 days. ఏ బి 8 daysలో చేస్తారంట, బిసి 24 daysలో చేస్తారంట, సిఏ 8 4/7 daysలో చేస్తారంట. ఇన్ హౌ మెనీ డేస్ సి ఎలోన్ డూ ద వర్క్, అంటే సి ఒక్కడే. సో ఏమడుగుతున్నాడు అంటే సి ఎలోన్ ఏమడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. టైం కావాలంటే మనకి ఏం తెలియాలి, వర్క్ ఎంత ఉందో తెలియాలి, సిఎస్ ఎఫిషియన్సీ ఎంతో తెలియాలి. ఈ రెండు కనుక్కున్నాం అనుకో మనం ఈ సంబంధం చేసేయచ్చు. సో ఓకే, ఫస్ట్ మనం ఎడిట్ ఇచ్చాడు రాసుకుందాం. ఏ ప్లస్ బి ఈ చివరి రాసుకుందాం మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఏ ప్లస్ బి ఒక పనిని డేస్, నెక్స్ట్ వర్క్, నెక్స్ట్ ఎఫిషియన్సీ. బి ప్లస్ సి, నెక్స్ట్ ఏంటి, సి ప్లస్ ఏ. సో ఏ ప్లస్ బి ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు, వీళ్ళు 24 రోజుల్లో చేస్తారు, వీళ్ళు 8 4/7. 8 4/7 అంటే 7 8 56, 56 + 4 60/7 daysలో చేస్తారనమాట. తెలుసుగా, ఈ రెండు ఇంటి చేయాలి, తర్వాత యాడ్ చేయాలి. సో 60/7 days, 60/7 daysలో చేస్తారు. మీరు ఈ డినామినేటర్ మర్చిపోండి, ఈ మూడింటికి ఎల్సిఎం తీయండి. 60 అంటే
68 టేబుల్లో పోదు, 62 120, 120 8 టేబుల్లో పోతుంది, 24 టేబుల్లో పోతుంది, 60 టేబుల్లో కూడా పోతుంది అనమాట. సో అంటే ఎంత 120 యూనిట్స్. సో 8 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది 15 టైమ్స్ అనమాట, 15 యూనిట్స్ పర్ డే. 24 టేబుల్ 5 యూనిట్స్ పర్ డే. 60 టేబుల్లో ఇది చూడండి, ఇది మీకు చెప్తాను మళ్ళీ మీకు అర్థం అవ్వకపోతే. 120 మనకి చెప్తాను చూడండి, వెట్ కదా. వెట్ అంటే నాకు ఏం కావాలి, ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ కావాలంటే ఏంటి, వర్క్ బై టైం. ఇక్కడ వర్క్ ఎంత 120, టైం ఎంత 60/7. 60/7 అంటే ఇదేంటి, జస్ట్ క్యాల్కులేషన్ తీసుకున్నాను అనమాట 60. నెక్స్ట్ ఇదేంటి టోటల్ టైం అనమాట 60/7 అంటే 60/7. దీన్ని మనం అలా రాసుకోవచ్చు 120/1 ఇంటూ 7/60. 60 టేబుల్ 61 62 అంటే ఎంతది 14 యూనిట్స్ పర్ డే. ఇది ఇట్లా చేయాలన్నమాట ఇది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు A + B + C × 2 ఎఫిషియన్సీ ఎంత ఉంది నాకు 15 5 14. 15 + 5 + 14. ఎందుకు 2 వేసారు అని అడగచ్చు మీరు. మీకు ఇంకా ఈజీగా ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. సో A + B + B + C + C + A, వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత 15 + 5 + 4. ఇందులో నాకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 2 ఇయర్స్ ఉన్నాయి. సో 2A, ఇందులో ఎన్ని బీస్ ఉన్నాయి, 2 బీస్ ఉన్నాయి. 2B, ఇందులో ఎన్ని సీస్ ఉన్నాయి, 2 సీస్ ఉన్నాయి. 2C, ఇవి మూడింటిలో కామన్ తెస్తే ఏమవుతుంది 2 × A + B + C = 15 + 5 + 14. అప్పుడు A + B + C = 34/2 అంటే ఎంత 17. సో A + B + C ఎఫిషియన్సీ ఎంత అంటే 17 అనమాట. A + B + C ఎఫిషియన్సీ ఎంత 17. ఓకే, మనకి ఇందులో మనకి ఏం కావాలి, ఇప్పుడు C ఎఫిషియన్సీ కావాలి. C వర్క్ తెలుసు, మొత్తం టోటల్ వర్క్ తెలుసు, ఎఫిషియన్సీ ఆఫ్ C కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి, A + B 8 డేస్లో పనిచేస్తుంది, 120 యూనిట్స్. వీటి ఎఫిషియన్సీ ఎంత 15 యూనిట్స్ పర్ డే. సో A + Bకి 15 యూనిట్స్ అంట, టోటల్ ఎంత 17 యూనిట్స్ అంట. ఆ రిమైనింగ్ గ్యాప్ C యూనిట్స్ అన్ని 2 యూనిట్స్ అనమాట. అర్థమైంది మీకు. A + B + Cది 17 యూనిట్స్, A + G మాత్రమే 15 యూనిట్స్. ఇదిగో ఇక్కడ మనం చేసాం కదా, A + B ఎఫిషియన్సీ ఎంత 15 యూనిట్స్ పర్ డే. వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజుకి 15 యూనిట్స్ చేస్తారు. ఆ మిగతా 2 యూనిట్లు ఎవరు చేస్తున్నట్టు, మన C బాబు చేస్తున్నాడు అనమాట. ఇంకా అన్నీ వస్తాయి. C's వర్క్ బై ఎఫిషియన్సీ, టైం కావాలంటే వర్క్ ఎంత మనకి 120 యూనిట్స్. సో 120 బై ఎఫిషియన్సీ C ఆఫ్ C ఎంత 20. 2 1 260 = 60 డేస్. సో ఇంకా ఇక్కడ వరకు అయిపోయాయి మీకు. ఈ దెబ్బతో మీరు బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ రేంజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేయగలరు అనమాట. ఒకసారి ఇక్కడతో ఆపి, సో ఈ టైప్ మోడల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఎదురైతే అవన్నీ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురైతే అవన్నీ మళ్ళీ చేయండి. నెక్స్ట్ మోడల్ చెప్పుకుందాం అనమాట. ఇక్కడతో ఈ మోడల్ కంప్లీట్ అయిపోయింది. ఈ టైప్ ప్రాబ్లమ్స్ మీరు ఏదొచ్చినా సరే ఇంకా మీరు చేయగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే బాయ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మ్యాన్ లీవింగ్ అండ్ జాయినింగ్. సో సమ్ వర్క్ జరుగుతూ ఉంటుంది, సమ్ వర్క్ మధ్యలో నుంచి మ్యాన్ వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ సమ్ వర్క్ మధ్యలోకి మ్యాన్ వస్తూ ఉంటారు అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, A can complete a piece of work in 20 days, B can complete the same work in 25 days. They start work together, but after 5 days B left the work. ఇక్కడ చూసారా, B వర్క్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు అనమాట. అయితే ఇద్దరు కలిసి పని చేద్దాం అనుకున్నారు, వీళ్ళిద్దరు బాగానే పని చేస్తున్నారు. ఏమైందో తెలియదు కానీ B లెఫ్ట్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు పని అంతా ఎవరి మీద పడింది, ఏ ఒక్కడి మీద పడింది. ఏ ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, అదే ఇప్పుడు మనం చేయాల్సిన ప్రశ్నకి సమాధానం.
ఓకే, డేస్ వర్క్ ఎఫిషియన్సీ. సో ఏ అనేవాడు ఉన్నాడు, ఏ అనేవాడు ఒక పనిని 20 డేస్లో చేస్తాడు, అదే పనిని బి అనేవాడు 25 డేస్లో చేస్తాడు. ఇక్కడ చూసారా, మీకు చెప్తాను చూడండి. 25 డేస్లో చేస్తారంటే వీడికి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది, వీడికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో 20, 25 ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే 25 మల్టిపుల్స్ చూడండి, 25, 50, 75, 100. ఈ మూడు 20 టేబుల్లో పోవు. సో పోయేది ఏంటంటే 100. సో 100 25లో పోతుంది, 50లో పోతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, 100 ఈజ్ ద ఎల్సిఎం అవుతుంది రెండింటికి. దాన్ని మనం యూనిట్స్ అనుకుంటాం. ఇన్ని వర్క్స్ ఇంత పని వీళ్ళు చేయాలి, 100 యూనిట్స్ పని వీళ్ళిద్దరూ చేయాలి అని అనుకుందాం, కలిసి చేస్తున్నారు అనుకుందాం. సో ఎఫిషియన్సీ అంటే ఏంటి, మనందరికీ తెలిసిందే. వెట్ ఈ కావాలంటే W/T, ఎంత పని ఉంది, ఎంత టైంలో చేస్తున్నారు. సో 100 యూనిట్స్ పని ఉంది, వీళ్ళు 20 డేస్లో చేస్తున్నారంటే వీడి ఎఫిషియన్సీ ఎంత, 100/20 = 5 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 5 యూనిట్లు పని చేస్తున్నారు అనమాట. వీడు 100/25. అదే ఒక రోజుకి వీడు 6 యూనిట్లు పని చేస్తున్నాడు, 6 యూనిట్స్ పర్ డే. ఓకే, మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఇఫ్ దే స్టార్ట్ వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 5 days బీ లెఫ్ట్ ద వర్క్. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారంట, కానీ 5 రోజుల తర్వాత బి అనేవాడు పని నుంచి లెఫ్ట్ అయిపోయాడంట. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ వుడ్ బి ఫినిష్డ్. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళిద్దరూ పనిచేస్తారు, ఎవరెవరు పనిచేస్తారు, ఏ ప్లస్ బి. ఎన్ని రోజులు పనిచేస్తారు, 5 days వరకు పనిచేస్తారు. సో ఏ ఒక్కడు ఒక రోజుకి ఎంత పని చేయగలడు, 5 యూనిట్స్ పని చేయగలడు. బి ఒక్కడు ఒక రోజుకి ఎంత పని చేయగలడు, 6 యూనిట్స్ పని చేయగలడు. 5 + 6 వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజుకి ఎంత పని చేయగలరు, 11 ఇంటూ ఎన్ని రోజులు పనిచేశారు, 5. అంటే ఎంత పని చేశారు వీళ్ళిద్దరూ అప్పటిదాకా, 55 యూనిట్స్ కంప్లీట్ చేసేసారు వీళ్ళిద్దరూ. ఓకే, అర్థమైంది కదా. మనం ఎంత చేయాలి, మొత్తం టోటల్ 100 యూనిట్స్ పని చేయాలి, కానీ వీళ్ళిద్దరూ కలిసి 55 యూనిట్స్ చేశారు. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 45 యూనిట్స్ బ్యాలెన్స్ ఉంది. 45 యూనిట్స్ బ్యాలెన్స్ ఉంది. సారీ, ఇది 6 యూనిట్స్ కాదు, ఇది 4 యూనిట్స్. సో 5 + 4 ఇదేమవుతుంది, 9 అవుతుంది. ఇదేమవుతుంది, 45 అవుతుంది. ఇదేమవుతుంది, 55. ఈ 55 యూనిట్స్ ఏంటి, బ్యాలెన్స్ అనమాట. ఈ బ్యాలెన్స్ పని ఎవరు చేయాలి, మన హీరో బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు కాబట్టి మిగతా పని అంతా ఎవరు చేయాలి, ఏ పని చేయాలి. ఏ పని చేయాలంటే ఏ టైం ఎంత పనిలో చేస్తారంటే ఎలా కనుక్కుంటాం, వర్క్/ఏస్ ఎఫిషియన్సీ. మనకు వర్క్ ఎంత ఉందో తెలుసు, ఎంత ఉంది రిమైనింగ్ వర్క్, 55 యూనిట్లు. ఏస్ ఎఫిషియన్సీ ఎంత, 5 యూనిట్లు. ఒక రోజుకి 5 యూనిట్ల పని చేయగలడు. ఇలా అయితే ఏ ఈ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, 11 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో మొత్తం ఎంత పని, మొత్తం ఈ పని అంతా ఎంత టైంలో పూర్తయింది, ఏ 11 రోజులు, ఏ ప్లస్ బి 5 రోజులు. మొత్తం ఆ పనిని పూర్తి చేయడానికి వాళ్ళకి 16 రోజులు పట్టింది. ఒకవేళ బి లెఫ్ట్ అవ్వకుండా ఉంటే, ఏ ప్లస్ బి మాత్రమే పని చేస్తూ ఉంటాయి, ఈ టోటల్ పనిని ఎంత టైంలో పూర్తి చేస్తారో మీరు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు బి లెఫ్ట్ అవ్వలేదు, వీళ్ళిద్దరూ పని చేస్తున్నారు అనమాట. అప్పుడు ఈ టోటల్ పనిని ఏబి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో నాకు చెప్పండి. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఓకే, మళ్ళీ డేస్ వర్క్ ఎఫిషియన్సీ ఏమన్నాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days, 40 days రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ అంటే ఏ అనేవాడు 40 days చేస్తాడు, బి అనేవాడు 40 days, 45 days, బి అనేవాడు 40 days. ఏ బి, వీడు 45 days చేస్తాడు, వీడు 40 days చేస్తాడు. ఇద్దరు కలిసి ఎల్సిఎం చేస్తే ఎంత, 40, 360 యూనిట్స్ అనమాట. 45కి 40కి ఎల్సిఎం చేస్తే 360 యూనిట్స్. ఇంతవరకు వీళ్ళిద్దరూ చేయాలన్నమాట. అయితే ఏమైంది, ఏ బి ఒకడే ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 9 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 9 యూనిట్లు చేస్తాడు. అదే ఏ అనేవాడు ఒక రోజుకి 8 యూనిట్స్ పర్ డే, ఒక రోజుకి 8 యూనిట్స్ చేస్తాడు అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, దే బిగాన్ టు డూ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ సమ్ డేస్, దెన్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 20 days.
ఏం చెప్తున్నాడు, ఇందాకల్లా కాదు ఈ లెక్క. ఏ అండ్ బి ఇద్దరు కలిసి పని చేద్దాం డిసైడ్ అయ్యారు. కొన్ని రోజులు పని చేశారు. దే బిగాన్ టు డూ వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ సమ్ డేస్. ఈ సమ్ డేస్ మనం ఏమనుకోవచ్చు, ఎక్స్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. వీళ్ళు ఎక్స్ డేస్ పని చేశారు. ఆ తర్వాత ఇంకొంచెం వర్క్ మిగిలిపోయింది కదా, ఆ వర్క్ని ఎవరు ఫినిష్ చేశారు, మన బి బాబు ఫినిష్ చేశారు అన్నమాట. బి ఒక రోజుకి 9 యూనిట్లు బి బాబు రిమైనింగ్ వర్క్ని 23 డేస్లో ఫినిష్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఏ ఒక రోజుకి ఎంత పని చేయగలడు, 8 యూనిట్లు. బి అది 9 యూనిట్లు. వీళ్ళిద్దరు కలిసి ఇంత 17 యూనిట్లు ఒక రోజుకి. అలా ఎన్ని రోజులు చేశారు, ఎక్స్ డేస్ చేశారు. బి ఒక రోజుకి ఎంత పని చేయగలడు, 9 యూనిట్లు. అలా ఎన్ని రోజులు చేశాడు, 23 రోజులు చేశాడు. మొత్తం వీళ్ళిద్దరు కలిసి చేసిన పని ఎంత, 360 యూనిట్లు. సో 17x ఈజ్ ఈక్వల్ టు 23 9s, 9 3s are 27, 9 2s are 18, 207 ఈజ్ ఈక్వల్ టు 360 యూనిట్స్. ఇప్పుడు మనకు 17x కావాలంటే ఏంటి, 360 మైనస్ 207. అప్పుడు 17x ఈజ్ ఈక్వల్ టు 153. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 153/17. 17 టేబుల్ 153 ఎన్నిసార్లు పోతుంది, 9 టైమ్స్. 7 9s are 63, 5 7 1s are 7 ప్లస్ 6 5 సారీ 17 9s 9 7s 63, 9 1s 953. సరిపోయింది వీళ్ళిద్దరు. సో వీడు ఏం చెప్దాం అనుకున్నాడు, ఏ అనేవాడు ఈ సమ్ డేస్ అంటే ఎంత, 9 డేస్ తర్వాత లెఫ్ట్ అయిపోయాడు. ఆ పనిని ఎవరు కంప్లీట్ చేశారు, మన బి హీరో కంప్లీట్ చేశాడు. 23 డేస్లో కంప్లీట్ చేశాడు. మీరు ఎట్లా ఇచ్చినా చేయగలగాలి, ఎలా ఇచ్చినా చేయగలగాలి. నెక్స్ట్ లెక్క ఇది చూడండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. సేమ్ డేస్ వర్క్ ఎఫిషియన్సీ ఏ బి, సారీ ఇది ఇంకో లెక్క కదా. ఏ ప్లస్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్. ఇప్పుడు ఇద్దరు ఏ ప్లస్ బి అనేవాళ్ళు 30 డేస్లో చేశారు. బి ప్లస్ సి అనేవాళ్ళు ఎంత డేస్లో చేశారు, 24 డేస్లో చేశారు. సి ప్లస్ ఏ అనేవాళ్ళు ఎంత డేస్లో చేశారు, 20 డేస్లో చేశారు. సో 30 24 20 ఈ మూడింటికి ఎల్సిఎం తీస్తే ఎంత, అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది, 30. 32 60, 33 90, 34 120. 120 34 టేబుల్లో పోతుంది, 24 టేబుల్లో పోతుంది, 20 టేబుల్లో పోతుంది. కాబట్టి మన ఎల్సిఎం ఏమవుతుంది, 120 అవుతుంది అన్నమాట. సో 120 యూనిట్స్. సో ఎఫిషియన్సీ అంటే ఏ ప్లస్ బి ఒక రోజులో ఎంత పని చేయగలరు, 4 యూనిట్లు చేయగలరు వాళ్ళిద్దరూ కలిసి ఒక రోజుకి. బి ప్లస్ సి ఒక రోజుకి ఎంత యూనిట్ పని చేయగలరు, 5 యూనిట్లు చేస్తారు, 120/24. సి ప్లస్ ఏ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేయగలరు, 6 యూనిట్లు చేస్తారు, 6 యూనిట్స్ పర్ డే. ఇప్పుడు మన దగ్గర ఎఫిషియన్సీ ఉంది వీళ్ళు ముగ్గురిది. ఎట్లుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత, 15. ఇది ఎందుకు 2 వేస్తున్నాను అడగచ్చు. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ సమ్స్ వస్తే మీకు అర్థమవుతుంది, బేసిక్స్తో సహా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, ఏ ఏ బి బి సి సి, అందుకే 2A 2B 2C మొత్తం కలిసి ఎంత 15. ఇందులో 2 ఏలు ఉన్నారు, 2 బీలు ఉన్నారు, 2 సీలు ఉన్నారు కదా, అందుకే అనమాట. సో ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ మాత్రమే కావాలంటే 15/2 ఎంత, 7.5. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ 10 days. వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారంట. ఎన్ని రోజులు, 10 రోజులు పనిచేశారంట. వెన్ బి అండ్ సి లీవ్, హౌ మెనీ డేస్ విల్ ఏ టేక్ టు ఫినిష్ ద వర్క్. ఇప్పుడు ఏంటంట, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 10 days అయితే పనిచేశారంట. ఇంకా రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, రిమైనింగ్ వర్క్ ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారని అడుగుతున్నారు అంతే. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత, 7.5 ఇంటూ 10 అంటే ఎంత పని చేశారు వీళ్ళు, 75 యూనిట్స్ పని చేస్తారు వీళ్ళు. మొత్తం టోటల్ వర్క్ ఎంత, 120 యూనిట్స్ మైనస్ 75 అంటే ఎంత, ఇది ఒక 25 20 45 యూనిట్స్. ఇది రిమైనింగ్.
45 యూనిట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ 45 యూనిట్స్ ఎవరు చేయాలి? మన ఏ బాబు చేయాలి 45 యూనిట్స్. సో ఏ టైం తెలియాలంటే మనకి ఏం తెలియాలి? వర్క్ తెలియాలి బై ఏస్ ఎఫిషియన్సీ ఎంతో తెలియాలి. మనకేం తెలుసు? ఏబిసి ఎఫిషియన్సీ తెలుసు ఎంత 7.5. కానీ మనకి ఏ ఒక్కడే ఎఫిషియన్సీ తెలియదు. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ తెలుసు 4 యూనిట్స్ అని, బి ప్లస్ సి ఎఫిషియన్సీ తెలుసు 5 యూనిట్స్ అని, సి ప్లస్ సి ఎఫిషియన్సీ కూడా తెలుసు 6 యూనిట్స్ అని. మనకి ఏం తెలియాలి? ఏ ఒక్కడే ఎఫిషియన్సీ కావాలి కనుక్కోవచ్చు కదా మనం. మనకి చెప్తాను చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత? 7.5. మనకి ఏది కావాలి? ఏ ఎఫిషియన్సీ కావాలంటే బి ప్లస్ సి ఎఫిషియన్సీ తీస్తాం అనుకోండి, మనకి ఏ ఎఫిషియన్సీ వచ్చేస్తుంది కదా. బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత? సో బి ప్లస్ సి ఎఫిషియన్సీ 5 యూనిట్స్ అనమాట ఒక రోజుకి. సో అది తీసేద్దాం మనం. ఇది 5 యూనిట్స్ అయితే మిగతా ఇది ఎంత అవుతుంది? 2.5. సో ఏ ఎఫిషియన్సీ ఎంత? 2.5. వర్క్ ఎంత? రిమైనింగ్ వర్క్ ఎంత మిగిలింది? 45 యూనిట్స్ బై 2.5. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 45 1 ఇంటూ 25/10 కదా, 10/25. 5 5 0 5 9 0 5 1 0 5 2 0. సో ఏస్ ఆ రిమైనింగ్ వర్క్ని, ఆ మిగిలిపోయిన 45 యూనిట్లు 18 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత అంటే ఈ 18 రోజులు ఆ 10 రోజులు టోటల్ టైం ఆ పని ఫినిష్ చేయడానికి. 18 రోజులు 10 రోజులు కలిసి 28 రోజుల్లో వీళ్ళు పని ఫినిష్ చేస్తారు. ఏ ఒక్కడే మిగతా పనిని 18 రోజుల్లో ఫినిష్ చేస్తారు. మీరు ఏం చెప్తారంటే ఏస్ టైమ్ టు కంప్లీట్ టోటల్ వర్క్ని ఏ ఒక్కడే కంప్లీట్ చేస్తే ఎంత టైం పడుతుందో మీరు చెప్పండి. సరే ఏ వద్దు, ఏ ఎఫిషియన్సీ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. బి ఆ టైం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీరు చెప్పండి. అప్పుడు మీకు అర్థమైందని నమ్ముతాను. నెక్స్ట్ ఇది చూడండి. సేమ్ మళ్ళీ అంతే, డేస్ ఉంటాయి, ఇందులో వర్క్ ఉంటుంది, ఎఫిషియన్సీ ఉంటుంది. ఇదే మెయిన్. సో ఏ అనేవాడు ఉన్నాడు, ఏ కెన్ డూ ఏ వర్క్ని 16 రోజులు చేస్తారంట. అదే పనిని బి అనేవాడు 36 రోజుల్లో చేస్తారంట. సి అనేవాడు 48 రోజుల్లో చేస్తారంట. ఏబిసి స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. వాళ్ళ ముగ్గురు కలిసి పనిచేయడం స్టార్ట్ చేస్తారు. 4 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు, 5 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సి అనేవాడు రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఎల్సిఎం 16 36 48. అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది? 48. 48 2 96, 48 3 144. 144 16 టేబుల్లో పోతుంది, 36 టేబుల్లో పోతుంది, 48 టేబుల్లో కూడా పోతుంది అనమాట. సో 144 యూనిట్స్ ఇదేంటి? వర్క్ అనమాట. 16 టేబుల్లో ఎంత? 9 యూనిట్స్ పర్ డే. 36 టేబుల్లో 4 యూనిట్స్ పర్ డే. 48లో 3 యూనిట్స్ పర్ డే. సో మన ఏ బాబు ఒక రోజుకి 9 యూనిట్లు పనిచేస్తే బి బాబు ఒక రోజుకి 4 యూనిట్లు పనిచేస్తాడు, సి బాబు ఒక రోజుకి 3 యూనిట్లు పనిచేస్తాడు. మొత్తం వర్క్ ఎంత? 144 యూనిట్లు. వీళ్ళు 16 రోజులు 36 రోజులు 48 రోజులు చొప్పున ఇన్ని రోజులు ఒక యూనిట్కి ఇన్ని రోజులు పనిచేస్తే ఎంత పని చేస్తారనమాట. అర్థమైంది కదా అంతా మీకు? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు? ఆఫ్టర్ వర్కింగ్ 4 days ఏ లెఫ్ట్ ద వర్క్. వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారంట. ఇది చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారు. ఆఫ్టర్ వర్కింగ్ 4 days. 4 days తర్వాత ఎవరు లెఫ్ట్ అయిపోయారు? ఏ లెఫ్ట్ అయిపోయాడంట. మన ఏ లెఫ్ట్ అయిపోయాడు. ఏ లెఫ్ట్ అయిపోతే ఇంకా ఎంతమంది ఉంటారు? బీసీ ఉంటారు అనమాట. బీసీ ఎన్ని రోజులు పనిచేసాడు? 5 days అయితే పనిచేస్తాడు. ఆఫ్టర్ వర్క్ బీసీ 5 days అయితే పనిచేసాడు ఇంటూ 5. ఆ తర్వాత బి కూడా లెఫ్ట్ అయిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఇప్పుడు సి ఒకడే ఉన్నాడు అనమాట. సి ఇంటూ ఎక్స్. సి ఒకడే ఎన్ని రోజులు ఆ పని చేసాడని అడుగుతుంది. మొత్తం ఎంత పని? 144 యూనిట్లు. ఏ 9 యూనిట్లు, బి 4 యూనిట్లు, సి 3 యూనిట్లు. బి 4, సి 3. ఇదంతా 9 4 ఎంత? 13 13 3 16 16 4 64 4 3 7 ప్లస్ 35 35 ప్లస్ సి అంటే ఎంత? 3x ఈక్వల్ టు ఎంత? 144 యూనిట్స్.
సో 64 39 99 ప్లస్ 3x ఈక్వల్ టు 144 యూనిట్స్. అప్పుడు 3x ఏమవుతుంది? 144 మైనస్ 99 ఎంత? ఇది 1 45. అప్పుడు x ఈక్వల్ టు 45/3. 15 డేస్ x ఒకడే 15 డేస్ పనిచేస్తాడు అనమాట. వీళ్ళు ఏమడుగుతున్నారు? హౌ మెనీ డేస్ సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని ఇంకోలా ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఆఫ్టర్ వర్కింగ్ 4 days ఏ లెఫ్ట్ ద వర్క్. ఏ అనేవాడు 4 రోజులు అయితే పనిచేశాడు. నెక్స్ట్ ఆఫ్టర్ వర్కింగ్ 5 days బి ఆల్సో లెఫ్ట్ ద వర్క్. బి అనేవాడు 9 రోజులు పనిచేశాడు. ఎందుకంటే ఈ పాతది 4 రోజులు, ఇప్పుడు 5 రోజులు. ఇక్కడ కూడా ఉన్నాడు కదా, ఏ స్టార్టింగ్లో ఏబిసి వర్క్ చేశారు అబ్బా. 4 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు. తర్వాత 5 days. 5 days అంటే బి ఎన్ని రోజులు? ఇక్కడ 4 days, ఇక్కడ 5 days అంటే 9 days పనిచేసినట్టు అనమాట. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ డేస్ సి కూడా ఇప్పుడే పనిచేసాడు. ఇంకా ఇప్పటిదాకా సి ఎంత పనిచేసాడు అనమాట. ఏ ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అర్థమైంది మీకు? మళ్ళీ చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను, క్లియర్గా చెప్తాను అన్నాడు. ఏ బి సి ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళు ముగ్గురు పనిచేశారు. అంటే బి కూడా పనిచేశారు, సి పనిచేశారు. వీళ్ళు ముగ్గురు ఎన్ని రోజులు పనిచేశారు? 4 రోజులు పనిచేశారు. అంటే సి 4 రోజులు పనిచేశాడు, బి 4 రోజులు పనిచేశాడు, ఏ 4 రోజులు పనిచేశాడు. అందుకే ఏ 4 రోజులు పనిచేశాడు కూడా 4 వేసాను. ఆ తర్వాత బి 5 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు, ప్లస్ 5 days. బి 5 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అంటే ఈ 5 రోజులు పనిచేశాడు, ఈ 4 రోజులు పనిచేశాడు, అందుకే 9. ఈ సి కూడా ఈ 4 రోజులు పనిచేశాడు, ఈ 5 రోజులు పనిచేశాడు. మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి ఎంత పనిచేశారు? 36, 36, 27. అంటే ఎంత? 6, 6, 12, 12, 7, 19, 3, 3, 6, 7, 7, 2, 9, 99 యూనిట్స్ అయితే పనిచేశారు. ఇంకా మిగిలింది ఎంత? 144 మైనస్ 99 అంటే ఎంత? 45 యూనిట్స్ మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు ఈ 45 యూనిట్స్ మొత్తం ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి? సి అనేవాడు కంప్లీట్ చేయాలి. 45/3 రోజుకి 3 గంటలు చొప్పున మిగతా పని 15 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇది చూడండి, ఇది అలా చేద్దాం. ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, 12 days, 15 days. సో డేస్ వర్క్ ఎఫిషియన్సీ. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు, బి ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, సి ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు. సో ఎఫిషియన్సీ అంతా అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది? 15. 15 అంటే 15 రోజులు 30, 15 3 45, 15 4 60. సో 60 10లో పోతుంది, 12లో పోతుంది, 15లో పోతుంది. సో ఎల్సిఎం ఎంత? 60 యూనిట్స్. ఇది ఒక రోజుకి 6 యూనిట్స్ పర్ డే, ఇది 5 యూనిట్స్ పర్ డే, ఇది 4 యూనిట్స్ పర్ డే. రోజుకు 6 యూనిట్లు చొప్పున పనిచేస్తాడు, 5 యూనిట్లు చొప్పున, 4 యూనిట్లు చొప్పున పనిచేస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఏమంటున్నాడు? దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 3 days. సో ఏ 3 రోజుల వరకు పనిచేశారంట. ఏ బి సి ముగ్గురు కలిసి పనిచేశారు, కానీ ఏ 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అండ్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 4 days బిఫోర్ కంప్లీషన్ ద వర్క్. సి అనేవాడు 4 రోజుల ముందే వెళ్ళిపోయాడంట. కంప్లీట్ ఇలా వర్క్ కంప్లీట్ అవుతున్న 4 రోజుల ముందే వెళ్ళిపోయాడంట. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ హోల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. A left after working 3 days and C left 4 days before completion of the work. సో మొత్తం టోటల్ వర్క్ అంతా చేసింది ఆవిడ, లాస్ట్ వరకు ఉన్నది ఎవరు? మన బి బాబు అనమాట. సో బి ఎన్ని రోజులు పనిచేసాడో మనకు తెలియదు, సో ఎక్స్ అనుకుందాం. కానీ సి బాబు ఏం చేశాడు? 4 రోజుల ముందే వెళ్ళిపోయాడు. సో ఎక్స్లోంచి 4 రోజులు మైనస్ చేస్తాం అనమాట. మీకు అర్థమైంది కదా? సో ఏ అనేవాడు 3 రోజులు పనిచేశాడు, బి అనేవాడు ఎక్స్ డేస్ పనిచేశాడు, ఎన్ని డేస్ పనిచేసాడు మనకు తెలియదు. ఈ సి అనేవాడు మాత్రం ఎక్స్లోంచి 4 రోజుల ముందే వెళ్ళిపోయాడు అనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, వీళ్ళు మొత్తం కలిపి ఎంత పని చేశారు? 60 యూనిట్లు చేశారు. 6 3 18, 5x ప్లస్ 4x మైనస్
16 ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 యూనిట్స్. 5x 4x 9x 18 and 16 తీస్తే 2 9x ఈజ్ ఈక్వల్ టు 58. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 9 6 54 4/9 6 4/9 డేస్ ఈ ఎక్స్ అనమాట. ఇన్ని రోజులు చేస్తారు ఈ పని ఈ హోల్ వర్క్ని. అదే సి వర్క్ తెలియాలంటే -4 చేస్తే తెలిసిపోద్ది. 2 4/9 డేస్ చేసాడు ఈ సి. అర్థమైంది మీకు? ఇలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏం డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి సమ్ చూడండి, ఈజీగా ఉంటుంది చూడండి. ఏ అనేవాడు 3 డేస్ చేసాడు అబ్బా, ఈ బి అనేవాడు ఎక్స్ డేస్ చేసాడు, ఆ ఎక్స్ డేస్ ఎన్నో తెలియదు. ఈ సి అనేవాడు 4 రోజులు ముందే వెళ్ళిపోయాడు, మొత్తం ఎక్స్ డేస్ అయితే x - 4 డేస్ వీడు పని చేసాడు అనమాట. సో అంతా ఈక్వేషన్లో వేసుకుంటే 6/9 డేస్ వచ్చిందనమాట. వస్తుంది. ఈరోజు స్టార్ ఐటమ్ ఇది మనకి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం గజిబిజిగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు పెన్ పేపర్ పక్కన పెట్టేసి మీరు ట్రై చేయండి, సాల్వ్ చేయండి. ఒకసారి చదవండి క్వశ్చన్, చదివిన తర్వాత మీరు పేపర్ మీద ట్రై చేయండి. ట్రై చేసి మీకు అర్థం కాకపోతే అప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏం చెప్తున్నాడు? పీ టేక్స్ 10 days టు కంప్లీట్ 40% ఆఫ్ ద టాస్క్. సో పీకి 10 days అవసరం అంట. 40% ఆఫ్ వర్క్ చేయడానికి 10 days కావాలంట. 40% అంటే 40/100 ఇంటూ W ఈజ్ ఈక్వల్ టు 10 days 0 0 2/5. అప్పుడు ఒక వర్క్ చేయడానికి 10 ఇంటూ 5/2 25 days పడుతుంది. మీకు అర్థమైంది కదా ఇది ఎలా చేశాను? పీకి ఒక పని చేయడానికి ఎంత టైం పడుతుంది? 25 days పడుతుంది. నెక్స్ట్ చూడండి, క్యూకి 18 days పడుతుందంట. 75% వర్క్ చేయడానికి. 75% మనం ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు? 3/4 వర్క్ ఈజ్ ఈక్వల్ టు 18 days. అప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 18 ఇంటూ 4/3 6 4 24 days పడుతుంది క్యూకి. నెక్స్ట్ ఏంటి పడుతుంది? పీ డేస్ 10 days, క్యూ డేస్ 18 days టు కంప్లీట్ 75 వర్క్. అది సేమ్. పీ అండ్ క్యూ స్టార్ట్ ద వర్క్. అమ్మా ఇంకేమంటున్నాడు వీడు? డేస్ వర్క్ ఎఫిషియన్సీ. సో దీనికి ఎల్సిఎం అంతా 25కి 24కి 600 యూనిట్స్. 25 డబ్బులో 24 యూనిట్స్. ఇది 24 యూనిట్స్ పర్ డే, వీడు 25 యూనిట్స్ పర్ డే. ఒక రోజుకి 25 యూనిట్స్ చేస్తాడు అనమాట. వీడు 24 యూనిట్స్ చేస్తాడు ఒక రోజుకి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? క్యూ కంటిన్యూ టు వర్క్ అలోన్ ఫర్ 3 days. పీ అండ్ క్యూ స్టార్ట్ ద వర్క్ బట్ పీ లీవ్స్ ద వర్క్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. కొన్ని రోజుల తర్వాత పీ వర్క్ చేయడం మానేసాడంట. ఆ తర్వాత క్యూ పనిచేసాడంట 3 days వరకు. ఇఫ్ 63% వర్క్ వాజ్ స్టిల్ లెఫ్ట్, హౌ మెనీ డేస్ పీ లీవ్ ద వర్క్? ఓ మై గాడ్, వాట్ ఎ సమ్. ఓకే, టోటల్ వర్క్ ఎంత? 100%, అంటే ఎంత? 600 యూనిట్స్. దీన్ని ఏమైంది? 2 భాగాల కింద విడదీశాడు. 63% వర్క్ అయితే ఇంకా పెండింగ్లో ఉందంట. స్టిల్ లెఫ్ట్ అంటే ఎంత పని కంప్లీట్ అయినట్టు? 37% వర్క్ అయితే కంప్లీట్ అయినట్టు, అంతే కదా? 37% వర్క్ కంప్లీట్ అయింది. ఈ 37లో కూడా ఏమైంది? పీ అండ్ క్యూ స్టార్ట్ ద వర్క్ టుగెదర్. పీ క్యూ వర్క్ చేశారంట. ఆ తర్వాత పీ లీవ్ అయిపోయాడంట. ఆ తర్వాత క్యూ అనేవాడు ఒకడే 3 రోజులు పనిచేసాడంట. పీ ప్లస్ క్యూ. పీ ఎఫిషియన్సీ అంతా 24 25 49 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. క్యూ ఎంత? 25 75. కలిపితే ఎంత పర్సెంట్? 37%. 37% ఎంత? 600 యూనిట్స్లో 37 ఇంటూ 6 6 7 42 6 3 18 18 ప్లస్ 4 22 222. సో 49x ఈజ్ ఈక్వల్ టు 222 75. 12లోంచి 5 తీస్తే 7, 11లోంచి 7 తీస్తే 4, ఇది 147. 49x ఈజ్ ఈక్వల్ టు 147. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 147/49. 9 టేబుల్లో 3 times. సో 3 days వరకు పీక్యూ పనిచేశారు.
ఆ తర్వాత క్యూ ఒకడు 3 రోజులు పనిచేశాడు. మొత్తం చేస్తే వీళ్ళు 222 పని చేశారు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, హౌ మెనీ డేస్ ఈ లీవ్ ద వర్క్, అయిపోయి చేస్తాం మనం 3 డేస్ అనమాట. 3 డేస్ తర్వాత పి అనేవాడు లీవ్ అయిపోయాడు అనమాట, అంతే. సో మళ్ళీ చెప్తాను చూడండి, పి అనేవాడు 25 డేస్లో పని చేస్తాడు, క్యూ అనేవాడు 24 డేస్లో చేస్తాడు. ఇద్దరు కలిసి 600 యూనిట్లు చేయాలి. ఒక రోజుకి 24 యూనిట్స్ చేస్తే ఒక రోజుకి 25 యూనిట్స్ చేస్తాడు. మొత్తం 100% వరకు, అందులో 63% పని అయితే పూర్తి కాలేదు, 37% పని అయితే పూర్తి అయిపోయింది. ఈ 37లో ఎలా చేశారు, పీ ప్లస్ క్యూ కొన్ని రోజులు అయితే చేశారు, ఆ ఎన్ని రోజులు తెలియదు, అందుకే ఎక్స్రేస్ అనుకుంటున్నాను. ఆ తర్వాత క్యూ నుంచి 3 రోజులు చేశాడు. క్యూ 3 రోజుల పని అంతా ఒక రోజుకి 25 యూనిట్లు చొప్పున 75 యూనిట్లు చేశాడు అన్నమాట 3 రోజులకి. మొత్తం వీళ్ళు ఎంత పని చేసినట్టు, 63% పెండింగ్ అంటే 37% పెండింగ్, వర్క్ కంప్లీట్ అయినట్టు. 37% అంటే ఎంత, 600లో 222, 49xలోంచి 75 తీస్తే అప్పుడు పీ ప్లస్ క్యూ చేసిన పని కదా ఇది, పీ ప్లస్ క్యూ చేసిన పని అదే 49x ఎంత 147 చేస్తారనమాట. 147 అంటే వీళ్ళిద్దరు రోజుకి 49 యూనిట్స్ చేయగలిగితే వాళ్ళిద్దరు కలిసి 3 డేస్లో ఆ కంపెనీని పూర్తి చేస్తారనమాట. ఆల్టర్నేట్ డేస్ వర్కింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆల్టర్నేట్ డేస్ వర్కింగ్ అంటే ఏం లేదండి, పేరులోనే ఉంది ఆల్టర్నేట్ అంటే ఏంటి, ఒకటి తర్వాత ఒకటి అనమాట. సపోజ్ ఏ అనేవాడు పని చేసాడు అనుకోండి, నెక్స్ట్ బి పని చేస్తాడు, తర్వాత మళ్ళీ ఏ పని చేస్తాడు, తర్వాత మళ్ళీ బి పని చేస్తాడు. అలా ఒక రోజు తర్వాత ఒక రోజు. ఇప్పుడు దాకా ఏ ప్లస్ బి ఒక రోజే పని చేసేవారు, ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ రోజు ఏ పని చేస్తే నెక్స్ట్ రోజు బి పని చేస్తాడు, తర్వాత రోజు ఏ పని చేస్తే తర్వాత రోజు బి పని చేస్తాడు. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్కింగ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఏ ఒక పనిని 6 రోజుల్లో చేస్తాడు, బి 7 రోజుల్లో చేస్తాడు. అయితే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తే ఆ పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఏ అనేవాడు వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటి, డేస్ వర్క్ ఎఫిషియన్సీ. ఏ అనేవాడు పనిచేస్తున్నాడు, బి అనేవాడు పనిచేస్తున్నాడు. ఏ అనేవాడు ఒక పనిని 6 రోజుల్లో పనిచేస్తే బి అనేవాడు అదే పనిని 7 రోజుల్లో పనిచేస్తున్నాడు. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, 6కి 7కి ఎల్సిఎం 42 అనమాట. ఎందుకంటే 6 7కి లీస్ట్ కామన్ మల్టిపుల్ అదే అనమాట. ఈ రెండింటిలో మనం 42 యూనిట్స్ అంటాం. సో ఎఫిషియన్సీ ఎంత, 6కి 42 ఎన్నిసార్లు పోతుంది, 7 టైమ్స్. సో 7 యూనిట్స్ పర్ డే. ఏ 7 యూనిట్స్, ఒక డేకి 7 యూనిట్స్ చేస్తే బి అనేవాడు ఒక డేకి 6 యూనిట్స్ పనిచేస్తాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇఫ్ ది వర్క్ ఆల్టర్నేటివ్లీ, వారు ఆల్టర్నేట్గా పనిచేస్తే హౌ మెనీ డేస్ ది ఫినిష్ ద వర్క్, ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఫస్ట్ రోజు ఏ పని చేస్తున్నాడు, నెక్స్ట్ రోజు బి పని చేస్తున్నాడు, తర్వాత రోజు మళ్ళీ ఏ పని చేస్తున్నాడు, తర్వాత రోజు మళ్ళీ బి పని చేస్తున్నాడు, తర్వాత రోజు ఏ, తర్వాత రోజు బి. సో ఇలా మనం వేసుకొని ఉండలేం కదా. ఏ అనేవాడు ఫస్ట్ రోజు 7 యూనిట్స్, బి అనేవాడు 6 యూనిట్స్, 7 యూనిట్స్ 6 యూనిట్స్, 7 యూనిట్స్ 6 యూనిట్స్, ఇట్లా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే, ఏబి అయిపోయినంటే ఎవరు వస్తున్నారు, మళ్ళీ ఏబి వస్తున్నారు, ఏబి అయిపోయినంటే మళ్ళీ ఎవరు వస్తున్నారు, ఏబి వస్తున్నారు. దీన్ని ఒక సైకిల్ అనుకుంటాం మనం. సో ఏబి, ఈ సైకిల్ అయిపోయినంటే నెక్స్ట్ సైకిల్ కూడా ఏబి, నెక్స్ట్ సైకిల్లో కూడా ఏబి, ఇది థర్డ్ సైకిల్. ఇలా సైకిల్గా రొటేట్ అవుతూ ఉంది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక సైకిల్ ఈక్వల్ టు ఎన్ని డేస్ పడుతుంది, ఇది 1 డే, ఇది 2 డే, 2 days అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్ని యూనిట్స్ అవుతుంది, 7 + 6 13 యూనిట్స్ అవుతుంది ఒక సైకిల్కి. సో ఒక సైకిల్లో 13 యూనిట్స్ అవుతుంది, ఒక సైకిల్లో 2 days అవుతుంది అనమాట. సో ఇలాంటి సైకిల్స్ ఎన్ని ఉన్నట్టు, 42 days అంటే 42/13. అందరికీ తెలుసు 13 3 అంత 39. ఇంకెన్ని మిగులుతున్నాయి, 3 యూనిట్స్ మిగిలిపోతున్నాయి అనమాట. సో ఎన్ని సైకిల్స్, 3 సైకిల్స్ అవుతున్నాయి, ప్లస్ ఇంకా 3 యూనిట్స్ మిగిలిపోతున్నాయి. 3 సైకిల్స్ అంటే ఎన్ని డేస్, ఒక సైకిల్ 2 days కాబట్టి 6 days. ఈ మిగతా ఈ 3 యూనిట్స్ని ఎవరు కంప్లీట్ చేస్తారు, నెక్స్ట్ సైకిల్ ఎవరితో స్టార్ట్ అవుతుంది, ఏతో స్టార్ట్ అవుతుంది. 6 3/7. సో
ఈ వర్క్ ఎన్ని డేస్లో పూర్తవుతుందంటే 6/3/7 డేస్లో పూర్తవుతుంది అనమాట. అర్థమైందా? సో దీన్ని సైకిల్ అంటారు. ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. 42 యూనిట్స్ మనం ఫినిష్ చేయాలి. 42 యూనిట్స్ ఫినిష్ చేయడానికి మనం ఒక సైకిల్లో ఎన్ని యూనిట్స్ వాడుతున్నాం? 13 యూనిట్స్ వాడుతున్నాం. 13 ఎంత? 39. 42 కదా, ఇంకెన్ని మిగిలిపోతున్నాయి? 3 యూనిట్స్ మిగిలిపోతున్నాయి. నెక్స్ట్ సైకిల్, కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త సైకిల్ ఎవరితో స్టార్ట్ అవుతుంది? 7. 3/7 6/3/7 డేస్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? ఏబిసి వర్క్ విల్ డూ ఏ వర్క్ 20 days, 25 days, 30 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ ఫినిష్డ్? ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది? ఇఫ్ దే డూ ఇట్ ఆల్టర్నేటివ్లీ ఏ బిగిన్స్ ద వర్క్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు చేయడానికి చూడండి, మీరు ఈజీ చేస్తారని అనుకుంటున్నాను. డేస్ వర్క్ ఎఫిషియన్సీ ఏ బి సి. ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నాడు? 20 days. బి అనేవాడు 25 days. సి అనేవాడు 30 days. సో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది ఇక్కడ? 30. 32 60, 33 90, 34 120. సో 120 అనేది 20 టేబుల్లో పోతుంది, 25 టేబుల్లో పోతుంది, 30 టేబుల్లో పోతుంది. 20 25 5 5 0 5 2 0 5 4 0 20 టేబుల్లో పోవట్లేదు. అయితే 150 150/25 5 5 0 5 30 0 60. ఇది పోదు. సో మనం ఎందుకు లేని ఎల్సిఎం కట్టద్దాం. 20 25 30 అన్నీ 5 టేబుల్లో పోతాయి. 5 4 0 5 5 0 5 6 0 2 టేబుల్ 2 2 0 5 0 3 0 5 2 0 10 5 2 0 10 10 10 100 100 3 300. సో ఎల్సిఎం ఎంత అంటే 300 అనమాట. సో 300 యూనిట్స్. 20 టేబుల్ ఎన్ని యూనిట్స్? 15 యూనిట్స్ పర్ డే. 25 టేబుల్ 12 యూనిట్స్ పర్ డే. 30 టేబుల్ 10 యూనిట్స్ పర్ డే. ఇప్పుడు ఏంటి? ది ఫినిష్ ద వర్క్, దే ఆల్ డూ ద వర్క్ ఇన్ ఆల్టర్నేటివ్ డేస్. ఫస్ట్ రోజు ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, మళ్ళీ ఏ బి సి, మళ్ళీ ఏ బి సి. సో ఇది ఒక సైకిల్, ఇది ఒక సైకిల్, ఇది ఒక సైకిల్. సైకిల్ అలా రిపీట్ అవుతా ఉంది. ఇక 1 సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 3 days. ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి? 15 12 10 25 37 యూనిట్స్. ఓకే. సో మొత్తం 300 యూనిట్స్. 37 యూనిట్స్ చొప్పున ఎన్ని సైకిల్స్ అవుతాయో? 37 8 7 56 8 3 24 24 ప్లస్ 5 296. సో 8 సైకిల్స్ ప్లస్ ఇంకా ఎన్ని మిగిలిపోతున్నాయి? 4 యూనిట్స్. సో 8 సైకిల్స్ అంటే 8 × 3 24 days ప్లస్ 4 యూనిట్స్ 4/15 24 4/15 days టు కంప్లీట్ దిస్ వర్క్. అర్థమవుతుంది కదా? 8 సైకిల్స్ ఇక్కడితో సైకిల్ కంప్లీట్ అయిపోద్ది. సితో ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ అవుతాయి. ఏ అనేది ఎంత? 15 యూనిట్స్. కాబట్టి ఇంకా ఎన్ని యూనిట్స్ మిగిలిపోయి? 4 యూనిట్స్ 4/15 అనమాట. ఓకే. నెక్స్ట్ ఏబిసి can do a piece of work in 11 days, 20 days, 55 days. If A works continuously and B and C work alternative with A, in how many days total work is finished? ఇది చూడండి, సేమ్ డేస్ వర్క్ ఎఫిషియన్సీ ఏ బి సి. సో ఏ అనేవాడు 11 రోజులు, బి అనేవాడు 20 రోజులు, సి అనేవాడు 55 రోజులు. 55 ఎల్సిఎం ఎంత? 55 2 110 3 220.
సో 220 యూనిట్స్. 11 టైంలో ఎన్నిసార్లు పోతుంది? 20 యూనిట్స్ పర్ డే. ఇది 11 యూనిట్స్ పర్ డే. ఇది 4 యూనిట్స్ పర్ డే. 11 ఒక రోజుకి 20 యూనిట్స్, 20 11 యూనిట్స్. అదే బి, సి నుంచి 4 యూనిట్స్ పర్ డే ఒక రోజుకి. ఏం చెప్తున్నాడు? ఏ వర్క్స్ కంటిన్యూస్లీ అండ్ బి అండ్ సి వర్క్ ఆల్టర్నేటివ్ విత్ ఏ. సో ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ రోజు ఏ పనిచేస్తే నెక్స్ట్ రోజు బి ప్లస్ సి పనిచేస్తారంట. ఇది ఒక సైకిల్. మళ్ళీ ఫస్ట్ రోజు ఏ పనిచేస్తే నెక్స్ట్ రోజు బి ప్లస్ సి పనిచేస్తారంట. ఇది రెండో సైకిల్. మళ్ళీ ఫస్ట్ రోజు ఏ పనిచేస్తే బి ప్లస్ సి పనిచేస్తారంట. సో ఒక సైకిల్కి ఎన్ని డేస్? 2 days. ఎన్ని యూనిట్స్ లెక్క పెడదాం. ఇది 20, ఇది 11 + 4 అంటే ఇది 15, అంటే 35 యూనిట్స్. మొత్తం ఎంత ఉంది? 220/35 ఒక యూనిట్ ఒక సైకిల్. అలాంటి ఎన్ని సైకిల్స్ వస్తున్నాయి? 5 7 0 5 44 0 6 సైకిల్స్ వస్తున్నాయి, ప్లస్ ఎక్స్ట్రా 2 యూనిట్స్ ఉంటున్నాయి అన్నమాట. 6 సైకిల్స్ అంటే 6 × 2 12 days. 12 days + 2/20 days. సో ఈ వర్క్ని ఫినిష్ చేయడానికి మనకు ఎంత టైం పడుతుంది? 12 2/20 days పడుతుంది అన్నమాట. అదేనా దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే 12 1/10 days. అంతే, సింపుల్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎఫిషియన్సీ అంటే మీ అందరికీ తెలిసిందే, మనం అందరూ విన్నదే. సో ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటో మామూలుగా స్లైడ్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైం. సపోజ్ ఒక నిమిషం, ఏ అనేవాడికి ఒక పని చేయడానికి 10 రోజులు పడతాయి, బి అనేవాడికి అదే పని చేయడానికి 20 రోజులు పడతాయి. వర్క్ ఎంత? 10కి 20కి ఎల్సిఎం ఎంత? 20. సో 2 యూనిట్స్ పర్ డే. ఇది 1 యూనిట్ పర్ డే. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఇదన్నమాట. ఇక్కడ దాకా మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, సో టైంకి రేషియో తీయండి. 10:20 అంటే ఎంత? 1:2. దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 2:1. ఇదే ఎఫిషియన్సీ అనమాట. సో టైంని రివర్స్ చేస్తే ఎఫిషియన్సీని రివర్స్ చేస్తే టైము, ఇవి మనకు వస్తాయి. ఇది ఒక్క కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, ఈ సమ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 50% మోర్ దాన్ బి. ఇది మీకు అందరికీ పర్సంటేజ్ కన్వర్షన్ తెలుసు అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే చెప్తాను చూడండి. ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు. ఏ ఈజ్ 50% మోర్ దాన్ బి అంటే బి 100% అనుకోండి. ఏ 50% మోర్ అంటే 100 + 50 అంటే ఎంత? 150%. అర్థమైంది మీకు? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ అనేవాడు 150% అయితే బి అనేవాడు 100% అనమాట. సో 5 3 0 5 2 0. A:B ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 3:2. అలాగే తీసుకున్న టైం యొక్క రేషియో ఎంత అంటే ఏం చెప్తారు? 2:3. అంతే, అయిపోయింది. ఇఫ్ బి అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days. ఇది టైం కదా, ఇది టైమే కదా ఇచ్చేది మనకి. బి ఒక్కడే ఒక పనిని 36 రోజుల్లో చేస్తే ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 3 parts 36 అయితే ఇంటూ 12 చేసాం. అలాగే 2 parts ఎంత అవుతాయి? 2 × 12 అంత 24 days అనమాట. సో బి ఒక్కడు ఆ పనిని 24 daysలో పూర్తి చేస్తాడు. అంతే, సింపుల్. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. ప్రతిసారి 100% 50% వేయలేం కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 50% మోర్ దాన్ బి కదా. 50% మనం ఎలా రాసుకోవచ్చు? 1/2 కదా. 50% అంటే ఏంటి? ఈ +2ని ఈ 2ని పై దానికి యాడ్ చేయడం. అప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/2.
అంతే, సింపుల్. అర్థమైంది మీకు? ఇంకోటి సమ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సమ్ చూడండి. ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి. ఏ అనేవాడు థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి. బి అనేవాడు ఎక్స్ గుడ్ అయితే ఏ అనేవాడు 3 times గుడ్ అనమాట. అంటే ఎక్స్ ఇంటూ 3 times. ఏ ఈజ్ ఏబుల్ టు ఫినిష్ ద వర్క్ ఇన్ 24 days లెస్ దాన్ బి. సో ఇదేంటి, ఎఫిషియన్సీ ఇచ్చాడు అనమాట. మనకేం కావాలి, టైం కావాలన్నమాట. టైం అంటే ఏంటి, రివర్స్ చేసిన ఎక్స్ ఇస్ టు 3x అంతే. సో ఈ రెండింటికి గ్యాప్ ఎంత, 2x. ఈ 2x గ్యాప్ ఎంత అని చెప్తున్నాడు, 24 days అని చెప్తున్నాడు. 2x గ్యాప్ 24 days అయితే ఎక్స్ గ్యాప్ ఎంత అవుతుంది, 12 days అవుతుంది. 12 days అవుతుంది కాబట్టి టుగెదర్ ఫినిష్ ద హోల్. ఇన్ హౌ మెనీ డేస్ దే ఆర్ టుగెదర్ ఫినిష్ ద హోల్ వర్క్. సో ఎక్స్ అనేవాడు, సో ఏ అనేవాడు 12 daysలో ఫినిష్ చేస్తూ బి అనేవాడు 36 daysలో ఫినిష్ చేస్తాడు అనమాట. ఇది 12 days, 36 days, రెండింటికి కలిసి ఏమంతా 36. ఎఫిషియన్సీ ఎలా కాల్కులేట్ చేస్తాం, 3, 1. సో 36/4 9 daysలో కంప్లీట్ చేస్తారనమాట. అర్థమైందా? సారీ నేను ఎక్కడ మిస్టేక్ చేశానా? సో ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ ఇన్ వర్క్. ఓకే, యాజ్ బి ఇన్ వర్క్. సో ఏ అనేవాడు ఎక్స్ అయితే బి అనేవాడు ఎక్స్ అయితే ఏ అనేవాడు 3x. ఏ ఈజ్ ఏబుల్ టు ఫినిష్ ద వర్క్ ఇన్ 24 days లెస్ దాన్ బి. 24 days లెస్ దాన్ బి. అప్పుడు టైం ఎంత అవుతుంది, ఎక్స్ ఇస్ టు 3x. సో 2x ఈజ్వల్ టు ఎంత, 2x ఈజ్వల్ టు 24. అప్పుడు x ఈజ్వల్ టు ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఇన్ హౌ మెనీ డేస్ దే ఆర్ టుగెదర్ ఫినిష్ ద హోల్ వర్క్. కరెక్టే మనం చేసింది కరెక్టే. సో టుగెదర్ ఏ అని వాడు 12 days తీసుకుంటే బి అని వాడు 36 days తీసుకుంటాడు. రెండింటికి కలిసి 36, 3, 1, 36/4 9 days. 9 days కరెక్టే. ఓకే, నెక్స్ట్. శామ్ అండ్ రవి టుగెదర్ కెన్ పెయింట్ ది హౌస్ ఇన్ 5 days. శామ్ ప్లస్ రవి 5 daysలో పెయింట్ చేస్తారంట. ఇఫ్ రవి ఈజ్ 20% లెస్ ఎఫిషియెంట్ దెన్ శామ్. Ravi is 20% less efficient than Shyam. So Shyam 100% అయితే Ravi 80%, 20% తక్కువ కదా, less efficient than Shyam. And Sharan is who is 20% more efficient than Shyam. Sharan who is 20% more efficient than Shyam. Shyam 100% అయితే Sharan 120% అంటారు. సో ఈ రేషియో అంతా 0కి 0 క్యాన్సిల్. 2 4 0, 2 5 0, 2 6 0, 2 5 0. ఓకే, రవి శ్యామ్ శరణ్ శ్యామ్ అనమాట. సారీ శ్యామ్ ఈ శ్యామ్ కాదు, ఈ శ్యామ్. రవి శ్యామ్ శరణ్ రేషియో అంతా 4:5:6. దీన్ని మీరు ఎలా చేశారని అడగచ్చు. మామూలుగానే చేద్దాం చూడండి. ఈ రెండు ఒక రేషియో, ఇదంతా 4:5, ఇదంతా 5:6 అంతే కదా. శామ్ 4 5 అంతా 20, 5 5 అంతా 25, 5 6 అంతా 30. అన్నీ 5 టైప్లో పోతాయి. 5 4 0, 5 5 0, 5 6 0. ఇవేంటి, ఎఫిషియన్సీస్ ఆఫ్ రామ్, రవి, శ్యామ్, శరణ్ అనమాట. సో ఏమడుగుతున్నాడు, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై రవి అండ్ శరణ్ టుగెదర్ టు పెయింట్ ద హౌస్. రవి శరణ్ పెయింట్ చేయడానికి టైం ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. రవి ఎఫిషియన్సీ ఎంత 4, శరణ్ ఎఫిషియన్సీ ఎంత 10. ఇప్పుడు మనకి ఏం తెలియాలి, వర్క్ తెలియాలి. వర్క్ ఎలా తెలుస్తుంది, శ్యామ్ ప్లస్ రవి ఎంత 5 daysలో పనిచేస్తారు. వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత
4 + 5 9 అంటే 45 యూనిట్స్ వర్క్. సో 45 యూనిట్స్ వర్క్ని 10 డేస్లో చేస్తారనమాట. అంటే 10 ఎఫిషియన్సీ 4.5 డేస్ పడుతుందన్నమాట. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదంటే మళ్ళీ చెప్తా, కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను నేను. ఫస్ట్ ఏం లేదు నాన్న, శ్యామ్ ప్లస్ రవి 5 డేస్ తీసుకుంటారు ఒక హౌస్ని పెయింట్ చేయడానికి. మనకి ఏమి ఇచ్చారు? ఈ రేషియోస్ ఇచ్చారు. ఈ రేషియోస్ ద్వారా ముగ్గురు ఎఫిషియన్సీ కనుక్కున్నాం. ఎంత? 4:5:6. మనకి ఏం తెలుసు? మనకు నెంబర్ 1 ఫార్ములా తెలుసు, వర్క్ ఈజ్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. మనకు వర్క్ కావాలంటే ఏం చేయాలి? ఎఫిషియన్సీ టైము చేస్తే సరిపోద్ది. మనకేంటి? వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ టైం తెలుసు, వీళ్ళిద్దరిది 5 డేస్. వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ కూడా తెలుసు. ఎవరిది? శ్యామ్ది, రవిది. శ్యామ్ రవి ఎఫిషియన్సీ ఎంత? 4, 5. 4, 5 అంటే ఎంత? 9. ఈ 9 ఇంటూ వాళ్ళకి 14 డేస్ చేస్తే మనకి ఏంటి వచ్చింది? టోటల్ వర్క్ వచ్చింది అనమాట. టోటల్ వర్క్ ఎంత? 45 యూనిట్స్. వాడేం అడుగుతున్నాడు? రవి శర్ణ పెయింట్ చేయడానికి ఎంత అవుతుందో అని అడుగుతున్నాడు. రవి శర్ణ పెయింట్ చేయడానికి టైం కావాలంటే ఏంటి? వర్క్ బై రవి శరణ్ ఎఫిషియన్సీ కావాలి. రవి శరణ్ ఎఫిషియన్సీ ఎంత? రవిది 4, శరణ్ 6 అంటే 10. వర్క్ ఎంత? 45 యూనిట్స్ అంటే ఎంత? 4.5 డేస్ అనమాట. అంతే. నెక్స్ట్, A and B complete the work in 18 days. A and B complete the work in 18 days. B and C complete the work in 50 days. If C is 50% more efficient than A, then find the time taken by the A to complete the whole work. ఇది చూడండి. సో A and B complete the work in 18 days. B and C complete the work in 15 days. 18కి 15కి ఎల్సిఎం చేస్తే ఎంత? పెద్ద నెంబర్ 18. 18 2 36, 18 3 54, నెక్స్ట్ 90. సో 90 యూనిట్స్ అనమాట. ఎఫిషియన్సీ కావాలంటే 5 యూనిట్స్ పర్ డే. ఇది 6 యూనిట్స్ పర్ డే. ఇది ఎఫిషియన్సీ. అదే టైం రేషియో వచ్చేసరికి 6, 5. మామూలుగా 3 6 3 5 కదా, అదే ఇక్కడ వేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? A + B కలిసి ఒక రోజులో 5 యూనిట్స్ పనిచేస్తారు. B + C కలిసి ఒక రోజులో 6 యూనిట్స్ పనిచేస్తారు. అది ఆడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం లేట్ అడుగుతున్నాడు. C is 50% మోర్ ఎఫిషియంట్ దెన్ A. C అనేవాడు A కంటే 50% మోర్ ఎఫిషియంట్ అంట. అయితే నేను ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ అలోన్ టు కంప్లీట్ ద హోల్ వర్క్. ఏ ఒక్కడో ఆ పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తానని అడుగుతున్నాడు. 5 3 0, 5 2 0. C/A ఎఫిషియన్సీ ఎంత? 3:2. ఇక్కడ మనకి A + B ఎఫిషియన్సీ తెలుసు, B + C ఎఫిషియన్సీ కూడా తెలుసు. A + B ఎఫిషియన్సీ ఎంత? 5. B + C ఎఫిషియన్సీ ఎంత? 6. సో C + A ఎఫిషియన్సీ ఎంత? 5. మనకు తెలుసు ఇక్కడ నుంచి A + B + C ఎఫిషియన్సీ ఎంతో కనుక్కోవచ్చు మనం. 5 + 5 10 16. అప్పుడు A + B + C ఎఫిషియన్సీ ఎంత అంటే 8. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ ఎఫిషియన్సీ ఒకటి కావాలి. B + C ఎఫిషియన్సీ ఎంత? 6. ఇప్పుడు B + C ఎఫిషియన్సీ 6. అప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 2. 2 + 6 = 8 కదా. సో ఏ ఎఫిషియన్సీ 2. మనకేంటి? టోటల్ వర్క్ తెలుసు, టోటల్ వర్క్ బై ఏఎస్ ఎఫిషియన్సీ. ఏ ఒక టైం కావాలంటే టోటల్ వర్క్ 90 యూనిట్స్, ఏఎస్ ఎఫిషియన్సీ 2. మొత్తం ఎన్ని డేస్ పడుతుంది ఏ ఒక్కడ పని చేయడానికి? 45 డేస్ పడుతుంది. సో ఏ అలోన్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ ఎంత అంటే 45 డేస్ అనమాట. అంతే. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు?
ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 200% మోర్ దాన్ దట్ ఆఫ్ సి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే సి కంటే 200 ఎక్కువ అంట. అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డి ఈజ్ 25% లెస్ దాన్ ద సి. అండ్ ఏ బి together can complete the work in 14 days. C and D complete the work in 36 days. And how many days B alone complete the work? మీరు అందరూ ఇది ట్రై చేయండి, నేను చెప్తాను, పౌజ్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే, ఏం చెప్తున్నాడు? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 200% మోర్ దాన్ ద సి. సి 100% ఎఫిషియన్సీ అంటే దీనికంటే 200% ఎఫిషియన్సీ ఉందంట. అంటే ఏ టు సి ఎఫిషియన్సీ ఎంత? 3:1. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డి ఈజ్ 25% లెస్ దాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి. డి ఈజ్ 25% లెస్ దాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి. 25/4 25/3. సో సి ఈజ్ టు డి ఎంత? 4:3, అంతే కదా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ A and B together complete the work in 14 days. C and D together complete the work in 36 days. In how many days? B alone. B ఒక్కడే ఆ పనిని ఎంత చేయగలడు అని అడుగుతున్నాడు. మనకి ఇప్పుడు ఏసీ ఎఫిషియన్సీ తెలుసు, ఏడి ఎఫిషియన్సీ తెలుసు. ఇప్పుడు చూడండి, A:C:D ఎంత చూద్దాం. A:C ఎంత? 3:1. C:D ఎంత? 4:3. సో ఎంత? మీ అందరికీ తెలుసు కదా ఎట్లా చేయాలో. దీంతో దీన్ని మల్టిప్లై చేయాలి, దీంతో దీన్ని మల్టిప్లై చేయాలి, దీంతో దీన్ని మల్టిప్లై చేయాలి. సో 3 4 12, 4 1 4, 3 1 3. సో ఇది ఏసిడి ఎఫిషియన్సీ అనమాట. కానీ వాడు ఏంటి అడిగాడు మనల్ని? ఇన్ హౌ మెనీ డేస్? బి ఎలోన్. బి ఒక్కడే. సో బీస్ టైం కావాలి మనకు. బీస్ టైం కావాలంటే వర్క్ బై బీస్ ఎఫిషియన్సీ తెలిసింది అనుకో, అప్పుడు మనం చేయొచ్చు. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఇలా మనం కనుక్కోవచ్చు. A + B 14 36. A + B ఎఫిషియన్సీ ఎంత తెలియదు. C + D ఎఫిషియన్సీ తెలుసు మనకి. సో మనకు వర్క్ కావాలనుకోండి, ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో C + D వర్క్ తెలుసు మనకి, ఎన్ని రోజులు? 36 days పడుతుంది. C + D ఎఫిషియన్సీ కూడా తెలుసు, 7. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి? 36 × 7. 7 6 42, 7 3 21 + 4 252 యూనిట్స్ వర్క్ అయితే కనిపెట్టాం మనం. ఇంకేం కనిపెట్టాలి మనం? బీస్ ఎఫిషియన్సీ కనిపెట్టాలి. బీస్ ఎఫిషియన్సీ కనిపెడితే అయిపోయినట్టే. సో ఇక్కడ మనం బీస్ ఎఫిషియన్సీ కనిపెట్టవచ్చు. ఎట్లా? మనకి వర్క్ తెలుసు, బి ఎన్ని రోజుల్లో చేస్తారో తెలుసు. A + B ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు కదా మనం. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాను. A + B ఒక వర్క్ చేయడానికి 14 days పడుతుంది. టోటల్ వర్క్ ఎంత? 252/14. అప్పుడు ఇది తెలిస్తే ఏమొస్తుంది? A + B ఎఫిషియన్సీ వస్తుంది. 14 1 14 ఎంత? 142. 112. 14 8 112. సో A + B ఎఫిషియన్సీ ఎంత? 18. ఏ ఎఫిషియన్సీ ఎంత? 12. అయిపోయా. ఏ ఎఫిషియన్సీ 12. సో బి ఎఫిషియన్సీ ఎంత? 6. సో ఇప్పుడు మనకు బి ఎఫిషియన్సీ కూడా వస్తుంది. సో ఎన్ని డేస్ పడుతుంది? 6 4 24 2 42 days పడుతుంది. సో బీస్ టైమ్ టేకెన్ టు కంప్లీట్ దట్ వర్క్ ఈజ్ 42 days. బీకి ఎంత టైం పడుతుందంటే 42 days పడుతుంది అనమాట. టైమ్ టేకెన్ బై ఏ టు కంప్లీట్ ద జాబ్ ఈజ్ 80% మోర్ దాన్ ద టైమ్ టేకెన్ బై ద A + B టుగెదర్. నెక్స్ట్ సమ్ చూడండి, ఇది మీరు ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను.
time taken by the A to complete the job is 80% more than the time taken by the A and B together to complete the same job. ఏం చెప్తున్నాడు, ఏకి ఒక జాబ్ని 80% కంప్లీట్ ఏ టు టైమ్ టేకెన్ బై ద ఏ టు కంప్లీట్ ద జాబ్ ఈజ్ 80% మోర్ దాన్ ద టైమ్ టేకెన్ బై ద ఏ ప్లస్ బి టుగెదర్ టు కంప్లీట్ ద సేమ్ జాబ్. ఏ ప్లస్ బి కంప్లీట్ చేయడానికి ఆ పనిని టైం పడితే 100% పడితే ఏకి 80% వాళ్ళకంటే 80% ఎక్కువ పడుతుందంట. అంటే ఎంత 250 290 5:9 రేషియో అనమాట. అర్థమైందా? ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ ఇన్ డేస్ టు కంప్లీట్ ద జాబ్ alone. If C is 100% more efficient than B, C is 100% more efficient than B. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, మీరు వేసుకోవాలనుకుంటే 100 200 వేసి క్యాన్సిల్ చేసుకొని చేసుకోవచ్చు, కానీ ఎందుకు లేని చెప్పి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. If C is 100% more efficient than B and the time taken by the B and C together to complete the job is B plus Cకి టుగెదర్ ఈ జాబ్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 20/3 days పడుతుంది. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు, ఏ సెలోన్ ఫైన్ ద టైం టేకెన్ బై ద ఏ ఇన్ డేస్ టు కంప్లీట్ ద జాబ్ ఎలోన్. ఏ సెలోన్ కావాలంటే మనకి ఏం చేయాలి, టోటల్ వర్క్ ఎంత ఉందో తెలియాలి, ఏ ఎఫిషియన్సీ ఎంత ఉందో తెలుసు అనుకో, తెలుసు కదా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఈ టైం కావాలంటే W/E. అది ఏ అయినా బి అయినా అప్పారావు అయినా సుబ్బారావు అయినా ఎవరైనా అంతే, అన్నిటికీ ఈ ఫామ్లోని గుద్దేయడం మనం. అయిపోయింది, కథం. ఇప్పుడు మనకు వర్క్ తెలుసుకోవాలి, ఏస్ ఎఫిషియన్సీ తెలుసుకోవాలి, ఇది తెలుసుకుంటే ఈ సమ్ అయిపోయినట్టే. సో మనకేం తెలుసు, బీసీ ఎఫిషియన్సీ తెలుసు, బీసీ 2:1, బీసీ 20:3, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 9. సో ఏ 9 ఉంది కానీ ఏ ప్లస్ బి 5 ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా? సో ఇది రేషియో ఫార్మేట్లో ఉంది, అంటే ఇది కరెక్ట్గా లేదనమాట. దీన్ని మనం ఏం చేయాలి, కరెక్ట్గా పెట్టాలి. ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏ 9 ఉంది, సో ఏ ప్లస్ బి బిసి ఎఫిషియన్సీ వచ్చేసరికి ఇది 9, సారీ ఒక్క నిమిషం, ఇది టైం టేకెన్, ఇది టైం, సారీ ఇది టైం అనమాట. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది, 9 5 అవుతుంది. ఇప్పుడు సరిపోయింది. సో ఇది 9 అవుతుంది, ఇది 5 అవుతుంది. బీసీ ఎంత అవుతుంది, బీసీ ఇది 9 ఇది 5 అయితే అప్పుడు బి ఎంత అవుతుంది, 4 అవుతుంది, అంతే కదా. అప్పుడే కదా ఏ ప్లస్ బి 9 అవుతుంది, ఏ 5 అవుతుంది. మళ్ళీ చెప్తానా అండి, కంగారు పడుతుంది. అదేం చెప్పాడు, టైం టేకెన్ బై ఏ టు కంప్లీట్ ద జాబ్ ఈస్ 80% మోర్ దాన్ ద టైం టేకెన్ బై ద ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బికి 100% పెడితే టైం కంప్లీట్ అవ్వడానికి, ఏకి మాత్రం 180% పడుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య రేషియో ఎంత ఉంది, 5:9 టైం రేషియో. అలాగే మనకి ఎఫిషియన్సీ కావాలంటే ఏం చెప్పాము, ఆ రేషియోని రివర్స్ చేసాడు. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత 9, అందులో బిఏ ఎఫిషియన్సీ ఎంత 5, మరి బి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 4 కదా అవుతుంది. సో అది వేసాను అనమాట. ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి, ఎఫిషియన్సీ ఏ బి ఏ ప్లస్ బి సి, ఏ ఎఫిషియన్సీ ఎంత 5, బి ఎఫిషియన్సీ 4, ఏ ప్లస్ బి 9. ఇంకా బి టు సి ఎఫిషియన్సీ ఎంత 1:2, కానీ బి ఎంత అన్నాం మనం 4 అన్నాం. బి 4 అయితే అప్పుడు 2 ఎంత అవుతుంది, 8 కదా అవుతుంది. 1:4 ఇది 2:4. సో సి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అప్పుడు మనకి 8 అవుతుంది అనమాట. సో బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత 4 + 8 12, బి ప్లస్ సి
టైం ఎంత 20/3 ఇంటూ 12, 3 1 జా 3 4 జా, సో 8. సారీ డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను. 20/3. ఇప్పుడు మనకి వర్క్ కావాలంటే ఏంటి, ఎఫిషియన్సీ ఇంటూ టైం. 20/3 ఇంటూ 12, 3 1 జా 3 4 జా, 80 యూనిట్స్ వర్క్. సో మనం కనిపెట్టాం ఏ వర్క్ ఎంత 80, ఏ ఎఫిషియన్సీ ఎంత 5/16, 80 అంటే 16 days. సో 16 days టు కంప్లీట్ దిస్ వర్క్. అంతే, నెక్స్ట్ అయిపోయింది అది. ఇప్పుడు మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి కూడా ఈ మధ్య ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారు. సో వీటి అంత చూద్దాం రండి. వీటి మెయిన్ ఫార్ములా ఏంటంటే m1 ఇంటూ d1 ఇంటూ t1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ d2 ఇంటూ t2. ఇందులో రూల్ నెంబర్ 1 ఏంటంటే ఇదంతా కలిపి ఒక వర్క్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఒక వర్క్ని 8 daysలో చేస్తాడు అని చెప్తున్నాం. సేమ్ ఇది అలాగే ఆ డేస్లో ఎన్ని అవర్స్ పనిచేస్తాడు, ఆ అవర్స్లో ఎన్ని మెంబర్స్ పనిచేస్తారు, అంతే. కొంచెం ఎక్స్టెన్షన్ చేసేది అంతే, వేరే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మన ఫార్ములా ఏం చెప్పాం, m1 d1 t1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 t2. సో 15 men, 15 మనుషులు, 8 hours, 10 days, 8 hours పని చేస్తే ఇన్ హౌ మెనీ మెన్స్, హౌ మెనీ డేస్, 12 మనుషులు ఎన్ని డేస్లో 10 hours చేస్తారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు తెలిసిందే, ఇక్కడ మనకి ఏం కావాలి, d2 కావాలి. d2 కావాలంటే ఏం చేస్తాం, 15 ఇంటూ 10 ఇంటూ 8/12 ఇంటూ 10. ఈ 10కి క్యాన్సిల్, 3 4 0, 3 5 0, 4 1 0, 4 2 0. సో ఎన్ని డేస్ పడుతుంది, 10 days. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే 15 మంది మనుషులు 10 రోజుల పాటు 8 గంటలు కష్టపడే పనిని 12 మందే ఉంటే వాళ్ళు 10 గంటలు కష్టపడితే వాళ్ళు 10 రోజులు పనిచేస్తే సరిపోద్ది అనమాట. అర్థమైందా? ఒక డ్యామ్ కట్టడానికి మనకి తీసుకున్నాం, దేనికి తీసుకున్నాం, డ్యామ్ కట్టడానికి తీసుకున్నాం. ఎంతమంది, 15 మందిని తీసుకున్నాం. వాళ్ళు రోజు 10 గంటలు పనిచేశారు, 8 గంటలు పనిచేశారు. మన అంతే ఎన్ని రోజులు, 10 రోజులు పనిచేస్తారు. ఇప్పుడు మనకి మనుషులు తక్కువ వచ్చారు, మన దగ్గర 12 మందే ఉన్నారు. వాళ్ళ చేత పని అయిపించాలి. 12 మంది అనిపించాలంటే ఇక్కడ 10 రోజులు చేస్తే మనం ఇక్కడ 10 రోజులు చేయించాలి. కాకపోతే ఇక్కడ 8 గంటలు చేయించాం, వాళ్ళు 2 గంటలు ఎక్స్ట్రా పని చేయించాం అనుకోండి, ప్లస్ 2 hours, మనకు ఆ డ్యామ్ నిర్మాణం జరిగిపోతుంది. అంతే, జస్ట్ అప్లికేషన్ అంతే ఇది. నెక్స్ట్ సేమ్ m1 d1 t1 ఈక్వల్ టు m2 d2 t2. 24 లేబర్స్, 8 hours. ఒక రోడ్ని వేయడానికి 15 రోజులు పట్టిందంట. అలాగే 48 లేబర్స్, 6 hours. ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకి. ట్రిపుల్ ద రాంగ్ రోడ్. ఇది ఒక రోడ్డు అనమాట, వీళ్ళు రోడ్డు వేస్తున్నారు. దానికి 24 మంది లేబర్లు, 15 రోజులు, 8 గంటలు వీళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇలాంటి రోడ్లు 3 వేయాలంట. 3 వేయాలంటే వాళ్ళకి ఎంతమంది కావాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ముందు ఒక రోడ్డు వేయడానికి ఎంత అవుతుందో కనుక్కుందాం. సో ఎంత, m 24, d 15 రోజులు, t టైం 8 hours, m2 ఎంత 48, ఇదెంత d తెలీదు, d2 t2 ఎంత 6 గంటలు. 48 మంది 6 గంటలు ఎన్ని రోజులు అని అడుగుతున్నాం. సో d2 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 15 ఇంటూ 8/48 ఇంటూ 6. 6 1 జా 6 4 జా, 4 1 జా 4 12 జా, 3 4 జా 3 5 జా, 4 1 జా 4 2 జా, 10 days. ఈ 10 days ఆన్సర్ కాదు ఇది. ఈ 10 days దేనికి, ఒక రోడ్డు వేయడానికి.
అలాంటిది వీళ్ళు ఎన్ని రోడ్లు వేయాలి? 3 రోడ్స్ వేయాలి. 3 రోడ్స్ అంటే 3 × 10. ఒక రోడ్డు వేయడానికి వాళ్ళకి 10 రోజులు పడుతుంది. అలాంటిది 3 రోడ్లు వేయాలి కాబట్టి 30 days అంతే. ఇది ఒక రోడ్డు వేయడానికి మనుషులు. ఇది ఒక రోడ్డుకి ఈక్వల్ చేశాను నేను. ఇది అంతా ఒక వర్క్ అనమాట. ఒక రోడ్డు వేయడానికి తెలిసింది అనుకో, ఎన్ని రోడ్లు వేయాలని మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అంతే. హాఫ్ రోడ్ వేయాలన్నారు అనుకోండి, బై 2 చేస్తారు. అప్పుడు 5 days సరిపోద్ది అనమాట. అదేనా మీకు? అంతే, ఈజీ పీజీ. నెక్స్ట్, 18 women can complete a work in 16 days. They started the work together and after X days 6 women left the work. Remaining work is completed by 12 women in 12 days. Find the value of X. ఇది చూడండి, 18 women అంటే 18 women 16 రోజులు పనిచేశారంట. ఇది ఒక వర్క్. 18 × 16, 16 8 128, 16 1 16 ప్లస్ 12 288 అంటే 288 యూనిట్స్. అయితే ఏంది, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు 18 women. ఆఫ్టర్ X days, కొన్ని డేస్ తర్వాత 6 women వెళ్ళిపోయారు. రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై 12 women in 12 days. రిమైనింగ్ వర్క్ 12 women 12 days పనిచేశారంట. అంటే ఎంత పనిచేశారు వాళ్ళు? 144 యూనిట్స్ పనిచేశారు. మిగతా పని ఎవరు చేసినట్టు? ఈ 18 women X days పనిచేసినట్టు. ఎంత పనిచేశారు X days? అదే ఎంత పనిచేశారు? 288 మైనస్ 144 యూనిట్స్ని ఫస్ట్ వీళ్ళందరూ 288 యూనిట్స్ పనిచేద్దాం అనుకున్నారు. అబ్బా, మధ్యలో ఏదైందో తెలియదు, 6 women వెళ్ళిపోయారు. సో కొన్ని డేస్ పనిచేశారు కదా X days into 18. వాళ్ళు ఎన్ని రోజులు చేశారో మనకి తెలియదు. అదే ఇది సమ్ డేస్ చేశారు. ఇంకా మిగిలిపోయింది కొంతవరకు. ఎంత ఉంది? 144 యూనిట్స్. ఆ 144 యూనిట్స్ ఈ 12 women 12 రోజుల్లో పనిచేస్తారనమాట. అర్థమైందా? సో 18 women into X days is equal to 144 అనమాట. సో అప్పుడు ఆ X days కావాలంటే వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారంటే 144/18. 18 8 సో 8 days తర్వాత ఆ 6 women లెఫ్ట్ అయిపోయారు అనమాట. ఈ X is equal to ఎంత అంటే 8 days అంతే. నెక్స్ట్, ఇది చూడండి. ఏ కాంట్రాక్టర్ టు ఫినిష్ ఏ వర్క్ ఇన్ 62 days. హీ ఎంప్లాయిడ్ 32 men టు వర్క్. వాడు 32 men పెట్టాడు వర్క్ చేయడానికి. బట్ 1/3 of the work was done in 30 days. How many additional men would he employ to that remaining work be finished in duration? Same. So men days. మొత్తం పని అంతా 32 men పెట్టాడు. వాళ్ళు 30 days పనిచేశారు. 960 యూనిట్స్. టోటల్ వరకు ఎంత ఉంది? అందులో 1/3 ఫినిష్ అయింది. ఆ 1/3 ఎంత? 960. ఇప్పుడు టోటల్ వర్క్ తెలియాలంటే ఏం చేయాలి? ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, అటుపక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇది టోటల్ వర్క్. 3 0 0 3 6 18 3 9 27 288 యూనిట్స్ అనమాట. ఇది టోటల్ వర్క్. ఇందులో ఎంత పని పూర్తయింది? 960 యూనిట్స్ పూర్తయింది. ఇంకా ఎంత బ్యాలెన్స్ అయింది? ఇది ఫినిష్డ్. ఇది టోటల్ వర్క్. ఇది రిమైనింగ్. వీడు ఏమనుకుంటున్నాడు? హౌ మెనీ ఎంప్లాయ్ వుడ్ హీ ఫినిష్ ద వర్క్ ఇన్ డ్యూరేషన్. వాడు 62 daysలో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు ఆ పనిని. ఆల్రెడీ 30 days అయిపోయాయి. ఇంకెంత డేస్ మిగిలిపోయాయి? 32 days మిగిలాయి. పని ఎంత మిగిలింది? 1920. సో ఇంకా వాడి దగ్గర 32 men ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది కావాలని అడుగుతున్నాడు. సో ఎంతమంది కావాలి? 1920/32. 4 8 4 4 16 32 4 8 8 1 860. 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ పనిని
32 డేస్లో ఫినిష్ చేయొచ్చు. కానీ వాడి దగ్గర ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, 32 మెంబర్స్ ఉన్నారు. సో వాడికి ఇంకా ఎంత కావాలి, 28 ఎక్స్ట్రా మెంబర్స్ కావాలి. దేనికి, ఈ పనిని అనుకున్న టైంలో పూర్తి చేయడానికి. టు కంప్లీట్ దిస్ వర్క్ ఆన్ టైం. ఓకే, మీకు అర్థమైందా? సో ఇదన్నమాట.